వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. విజయ్ గారు, ఇవాళ నేనేం మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు. మీరు విజయిజం ఛానల్ ద్వారా అనే చెప్తాను ఈసారి, ఎందుకంటే అంతకుముందర ఎప్పుడైతే కనుక ఆర్జీవి గారి సిస్టర్ అని చెప్పేదాన్ని. అవునండి. ఇప్పుడు మీ అంతటి మీరు విజయిజం ఛానల్ పెట్టారు కాబట్టి విజయిజం ఛానల్ నుంచి మీరు వచ్చినట్టుగా మాట్లాడదాం. అలాగే చెప్పండి, ఎందుకంటే నా ఛానల్కి పబ్లిసిటీ కావాలి కాబట్టి మీరు మా ఛానల్ పేరు ఎత్తితే నాకు అంత నచ్చుతుంది. మీరు తప్పనిసరిగాను చేసుకోవాలి, అలా మనకి మనం చేసుకోకపోతే. అంటే మీ ఛానల్ ఉపయోగించుకుని నా ఛానల్ పబ్లిసిటీ పెంచుకుందాం. మీరు మా దాంట్లో కట్టేసి కూడా ఇచ్చారు కదా మాకు మీరు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక టాపిక్ బాగా నడుస్తాం. అంటే ఆడవాళ్ళగా మనం మాట్లాడుకోవాల్సిన విషయంగా నేను చెప్తున్నాను. ఆడవాళ్ళ వస్త్రధారణ మీద బాగా నడుస్తాం. దాని మీద కొంతమంది అవునని, కొంతమంది కాదని, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఎవరి దాన్ని మనం అవును అనక్కర్లేదు, కాదు అనక్కర్లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అయితే ఒక చిన్న మాట చెప్పి నేను మీకు చెప్తాను. నేను ఒకటి, మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఒక 5 వకారాలు అంటారు, అంటే వాతో వచ్చేవి. వస్త్రేణ వపుష వాచ విద్య వినయేనచ. వస్త్రధారణ అంటే మనకు తెలుసు. వపుష అంటే మన అపియరెన్స్, శరీరం అనమాట. వాచ అంటే మన మాటలు, విద్య వినయం, ఇవి రెండు అందరికీ తెలుస్తుంది. ఈ 5 వకారాలు ఉన్న వాళ్ళని పండితుల కింద కానీ, పండితులు అంటే ఇక్కడ ఏదో చదువుకున్న పండితులా అని కాదు, ఇక్కడ మంచి వాళ్ళ కింద లెక్క పెడతారు. ఇప్పుడు దీంట్లో వస్త్రేణ అనేది మొట్టమొదటి వస్త్రధారణకి మనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మన డిస్కషన్ జరుగుతున్న వస్త్రధారణ గురించి మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. అంటే నాకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయండి. ఎలాగంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వస్త్రధారణ బాగున్నంత మాత్రాన నాకేమీ వాళ్ళు కరెక్ట్గా అనిపించరు. వస్త్రధారణ ఒకవేళ కొంతమంది వస్త్రధారణలో లోపం వలన వాళ్ళ క్యారెక్టరే నాకు వేరేగా అనిపిస్తుంది ఫస్ట్ చూడగానే. అసలు ఎవరో ఎందుకు మీరే నేను ఫస్ట్ రామోది మీద ఇంటర్వ్యూ అయినప్పుడు నేను అన్నాను, ఆవిడ అంత పద్ధతిగా ఉన్నారు, రాము చెప్పేది ఆవిడకేం నచ్చుతుంది అన్నాను ఊరికే స్వప్నతో. అంటే లేదు ఆవిడ చాలా ఆధునికంగా కూడా ఆలోచిస్తారు, వస్త్రధారణ అనేది ఆవిడకి అలా ఇష్టం అవ్వడం తప్ప మరి పాత ఛాందసపు మనిషి ఏం కాదు అని స్వప్న చెప్పింది, రాము కూడా చెప్పాడు. ఇప్పుడు నేను కొంచెం ఆధునికంగానే ఆలోచిస్తానండి. అంటే కాలానికి అనుగుణంగా వెళ్ళాలనే ఆలోచనే నాకు ఉంటుంది. కానీ మళ్ళీ నాకు చీరలు కట్టుకోవడమే ఇష్టం. నాకు పర్సనల్గా నన్ను ఎంతోమంది అంటారు, చుడిదార్లు వేసుకోవచ్చు కదా, ప్యాంట్ షర్ట్స్ వేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు అలా అంటే నాకు ఎందుకు పర్సనల్గా నేను కంఫర్టబుల్గా ఉంటాను. పిల్లలందరినీ కూడా నేను అడుగుతాను, మీ చీరలు కట్టుకోండి బాగుంటారు అని చాలా అడుగుతాను. ఎవరు వింటారో వినరో పక్కన పెడితే మీ అభిప్రాయం, నా అభిప్రాయం అది. ఒక సందర్భంలో వాళ్ళు ఏదో రకరకాలుగా డ్రెస్ అయ్యి వచ్చారనుకోండి, సపోజ్ చక్కగా రెడీ అయ్యి పద్ధతిగా ఉంటే మనకు ఆ వాతావరణంలో ఏదో ఒక ఫీల్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళు ఏదో డ్రెస్ వేసుకొచ్చి కూర్చుంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి ఇప్పుడు వేరే ఉద్దేశంతో అని కాదు కానీ ఇబ్బందిగా ఉంటుంది అవతల వాళ్ళకి. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎలాగా ఏ డ్రెస్ వేసుకున్నా వాళ్ళు అందులో అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇంకా పని చూసుకుంటారు తప్ప అమ్మాయి వంక చూడరు. సినిమాలు అంటే వాళ్ళ షూటింగ్లో, బయట అనుకోండి వాళ్ళకి అది అలవాటు ఉండదు కదా, దృష్టి పని మీద కన్నా అమ్మాయి మీదకి ఎక్కువ వెళ్తుంది. ఇది పర్ఫెక్ట్గా చెప్పారు. అది నేను అనేది అదండి, నా ఉద్దేశం అది తప్ప ఎవరిని మనం తప్పు పట్టలేము. మీరు ఎప్పుడు అంటారు కదా ఎవరి ఇష్టం వాళ్ళదని, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ నా వయసుకి నా అనుభవానికి నేను గమనించింది అది, అవతల వాళ్ళు కంఫర్ట్గా ఉండరు. నెగిటివ్గా మీరు అలా అన్నారు కాబట్టి ఒక్క ముక్క నేను మధ్యలో అంటే ఇద్దరు మన డిస్కషన్ ఇదేమి మనం మీ ఇంటికి వచ్చాను కాబట్టి అదే మన ఇద్దరం ఒక చర్చలాగా ఉంది. ఇప్పుడు మనం వంట చేసామనుకోండి, సపోజ్ కూర వండినా, పప్పు వండినా, అన్నం వండినా, మీరు మూత పెడతారా, మూత తీసేసి వదిలేస్తామా? మనం మూత పెడతాం, దుమ్ము పడిపోతుందని మూత పెడతాం, అపరిశుభ్రం అయిపోతుందని పెడతాం మనం. ఇంకా పోనీ ఇవన్నీ పాత మాటలు అనుకుందాం, కొన్ని వంటలు గిన్నెలు అంటే ఏదో మన తరం అనుకుందాం, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఫోన్లు,
ఫస్ట్ ఫోన్ కొనుక్కురాగానే వాళ్ళు బ్యాక్ సైడ్ కవరు, ఫ్రంట్ గార్డ్ ఒకటి వేస్తారు, దానికి కవరు, దానికి అన్నీ చేస్తారు. ఫోన్ ఆఫ్టర్ ఆల్ అని ఎందుకు అంటున్నానంటే అది ఒకటి కాకపోతే ఒకటి తీసేస్తాం, కొంటాం, కొన్నాళ్ళేక పాడైపోతుంది, మళ్ళీ తీస్తాం, అది లేకపోయినా జీవితం నడుస్తుంది. అలాంటి సాధారణమైన ఫోన్కే వీళ్ళు ఇంత సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు మనకి శరీరం అంటే నేను కొంచెం వినేవాళ్ళకి చేదస్తాం అనిపించినా ఒకటే చెప్తాను, జన్మలన్నిటిలోకి మన మానవ జన్మ ఉత్తమమైందంటే ఇవన్నీ కొంచెం ఒక ఏజ్ వచ్చాక ప్రతి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. దేహం దేవాలయం అంటారు. పోనీ ఇవన్నీ కూడా వద్దు, అసలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన శరీరాన్ని. ఆ కాపాడుకోవాల్సిన శరీరాన్ని, పొందికగా ఉంచుకోవాల్సిన శరీరాన్ని, ఇది ఆడపిల్లల్ని కాదు, ఆడ మగ అందరికీ కామన్ అండి శరీరం అనేది అంటున్నది. ఎందుకని అంత బహిరంగంగా ఉంచుకుంటూ ఇది చాలా గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నారంటారు? అంటే మీ ఊరికి మీ అభిప్రాయంగా నా చెప్పండి. అభిప్రాయం అంటే నేను ఇలా ఒక 30-40 ఏళ్ళు రకరకాల వాళ్ళు, మా చిన్నప్పటి నుంచి రకరకాల వాళ్ళని చూసేసాను కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా తెచ్చుకుంది మాత్రం వెస్ట్రన్ కల్చర్. వాళ్ళకి అది సూట్ అవుతుంది, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి అది వాళ్ళ కల్చరే, అది వాళ్ళ కల్చర్ కాబట్టి మనం వాళ్ళని అసలు కామెంట్ చెయ్యం. బొట్టు పెట్టుకోపోవడం అనేది అసలు వాళ్ళకి తెలియదు, బొట్టు అనేది పెట్టుకోవాలనే కల్చర్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ డ్రెస్సులు అవి మనవి కాదు, వాళ్ళు మన డ్రెస్సులు తీసుకోవట్లేదు, మనమే వాళ్ళ డ్రెస్సులు తీసుకున్నాం, వాళ్ళు ఏమి వేసుకోమని కూడా చెప్పలేదు, మనం దాన్ని తెచ్చుకున్నాం. మనకు అది ఎంతవరకు సూట్ అవుతుంది అనే ఆలోచన అనేది ఎవరికీ లేదు. వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలనుకుంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో తప్పదు, ఇంకా వాళ్ళు ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసిన కానీ ఎక్కడైనా వర్క్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు మా చిన్నప్పుడు మా స్కూల్లో కంపల్సరీ ట్యూనిక్ వేసుకోమనేవారు, ఫ్రాక్. అలా వేసుకోమంటున్నారు కదా అని మాన్పించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎన్నిసార్లు మాన్పించగలుగుతారు? మళ్ళీ కాలేజ్కి వచ్చాక అదే వేసుకోవాల్సి వస్తుంది. కానీ దాంట్లో కూడా చాలా డీసెంట్గా డ్రెస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఏం చేస్తారు, ఎవరన్నా ఇంటికి వచ్చారనుకోండి, గబుక్కునేళ్ళు చున్నీ వేసుకుని వస్తారు, కొంతమంది వేసుకోరు. నా దృష్టిలో వేసుకోవడం అనేది మర్యాద, అవతల వాళ్ళకి మర్యాద ఇవ్వడం నేను అనుకుంటాను. నేనైతే అంటాను పిల్లల్ని, చున్నీ వేసుకోకుండా అన్నీ వచ్చినప్పుడు, పెద్ద మనుషులు వచ్చినప్పుడు అలా రాకండి, చున్నీ వేసుకుంటండి అంటే వేరే ఉద్దేశం ఏం కాదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు నా ఉద్దేశం. అలా అనుకుంటారు. వేసుకోనంత మాత్రాన చెడ్డవాళ్ళు అనే మాట ఎవరు అనమండి, అసలు మీరైనా అంటే మంచోళ్ళు, వేసుకోపోతే చెడ్డోళ్ళు పొరపాటును కూడా అనం. ఇప్పుడు తాగితే చెడ్డోడు, తాగకపోతే మంచోడు నేను ఎప్పుడు అనుకోను. అనం. తాగుబోతులు మహానుభావులు చాలా మంది ఉన్నారు. తాగితే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది అంటాను తప్పించి వాళ్ళు చెడ్డవాళ్ళు అనే మాట ఎప్పుడు దుర్మార్గం కాదు, అదొక వీక్నెస్ అంతే, ఒక డిసీజ్. సో ఏమైందంటే అది రాను ఏదైతే మనం ట్రెండ్ ఫాలో అవుతున్నాం అనుకున్న దాంట్లోంచి కొంచెం విపరీతనం, వెకిలితనం అలా వచ్చేసిందండి. అదైతే నేను ఒప్పుకుంటాను డెఫినెట్గా. కాకపోతే అనడానికి వాళ్ళు మరి అప్పుడు ఎవరు వినరు మాట, మనం చెప్పినా వాళ్ళకి ఇంకోలా అర్థం అవుతుంది. తర్వాత ఏమంటారు, మీ ఇంట్లో అలా వేసుకోరా అంటారు. మన ఇంట్లో వాళ్ళు కూడా మనం చెప్పలేము, ఎవరికి చెప్పగలుగుతాం, ఎవరికి ఎవరు చెప్తే వినరండి. ఏంటంటే మన చుట్టాలు వస్తుంటే, మన కోడలను కూతుర్ని అమ్మాళ్ళు వస్తున్నారంటే గబుక్కుని వాళ్ళు వెళ్ళి చీర కట్టుకొచ్చేసో చుడిదార్ వేసుకుని ఏదో వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళని పలకరించడమే మనకి ఎక్కువ అనిపిస్తుంది, బట్టలు మార్చుకో రమ్మని చెప్పేంత లేదు అక్కడ. ఎందుకంటే కూతురైనా కోళ్ళైనా కొడుకైనా ఎవరిలో ఉంటాడు అనుకో, ఇలా వస్తున్నారు మాయ వస్తున్నారమ్మంటే గబుక్కుని ప్యాంట్ వేసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఏం మార్చుకోరు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా షార్ట్స్తో వచ్చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తారు, అమ్మాయిలు అలా వచ్చేస్తారు. ఇంకా అన్నిటికన్నా నాకు నచ్చింది నైటీ కల్చర్. చక్కగా చీర కట్టుకోవచ్చు కదా, వయసులో ఉన్న ఆడపిల్లలు ఎంత బాగుంటారు, అందరూ నైటీలు లేదా పలాజాలు అవి వేసుకుంటారు తప్ప పిల్లల్ని మనం ఆ జుట్టు పైకి కట్టేస్తారు. నాకేమో చక్కగా లంగావణీలు, చీరలు, డ్రెస్సులు వేసుకొని ఎంత బాగుంటారో, ఎడేసుకోవచ్చు కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా, చెవులకు బుట్టలు పెట్టుకోవచ్చు కదా, అలా ఉంటాయి కదా మనకి. అసలు అది ఒక అందం అండి, అది శక్తే లేదండి. ఇప్పుడు ఒకవేళ చీర కట్టుకున్నా సపోజ్ మనం ఇంకా మరీ కాదు కూడదు పరిస్థితి రాగానే ఇప్పుడు మొలబడేస్తుంది. మనం అనేది ఏంటంటే చీర కట్టుకుని ఆ చీర ముసుగులో వాళ్ళు మంచివాళ్ళు, లేదంటే చీర ముసుగులో చెడ్డవాళ్ళు ఇవన్నా మాట్లాడట్లా, ఒక అందం అంతే. అది ముఖ్యంగా అసలు మీకు ఇంకొక దారుణం ఏంటంటే డిజైనర్ శారీస్ కట్టుకుంటారు. నాకు అంటే ఎవరిష్టం మక్కల్ని అన్నాలని కాదు, నా అభిప్రాయం అడిగారు కాబట్టి అంటే మన అభిప్రాయం వరకు ఇది ఎవరిని మనం విమర్శించడం కాదు, మన చీర స్టైలే బాగుంటుంది. అసలు చీరన్నో ఎక్కడ వస్తుందండి ప్రపంచంలో? చీరందం, లంగావణి అందం దేనికి రాదు. ఆ టీనేజ్లో లంగావణి వేసుకుంటే ఉండే అందం ఈ మధ్యన కాస్త బెటర్ అండి. కొంచెం ఈ సినిమాల ప్రభావం,
కొంచెం చీరలు కట్టుకుంటారు. కొన్ని సినిమాల్లో అతడు సినిమాలో అనుకుంటా నేను చూశాను అనుకున్నాను, లంగావణి వచ్చిన దగ్గర నుంచి ఇంకేదైనా సినిమా వచ్చింది, నేను తప్పు చెప్పుండొచ్చు, కొంచెం లంగావణి కల్చర్ వచ్చింది. లంగావణి కల్చర్ వచ్చింది. కాకపోతే నేనేమంటున్నానంటే ఆ లంగావణీలు కూడా మన పూర్వ టైప్ లంగావణీలు కాదు, డిజైనర్ లంగావణీలు. డిజైనర్ ఆ చీర లంగావణి మనకు అది అర్థం కాదు, తెలీదు. అలా ప్రాపర్ పట్టు లంగా, ఆ అమెరికన్ జార్జెట్ ఓణి, ఆ అందం అసలు మనం. అవును, అప్పట్లో పట్టులంగా అసలు అపురూపం, ఒక్కటే ఉండేది, ఇలా ఇన్ని కాదు అసలు, ఆ పట్టులంగా ఒకటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా. చీరలు కూడా అంతే, అప్పుడు ఒకటే రెండో ఉండేవండి పెళ్లిళ్ళకి అంతే. చీర మాకు పెళ్లి చీర, ఇంకా ఏ ఫంక్షన్ వచ్చినా అదే. కరెక్ట్ అన్నిటికీ అదే, ఇంకా మళ్ళీ కొన్ని వేరే చీర కాదు. మహా అయితే బ్లౌజ్ కొత్తది కుట్టించేవారు అంతే, ఎందుకంటే పాత పడిపోతుంది కాబట్టి తప్ప. కానీ మరి ఆ అందం దేనికి రాదు కదండి, రాదు. ఆ పట్టు చీర అందం దేనికి రాదు. ఇప్పుడు ఏదేదో చీరలు కట్టుకుంటారు కానీ ఆ కల్చర్ అది అంతా వేరే అనుకోండి, ఇదంతా కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది. సరే, మన మాట వాళ్ళకు కూడా నచ్చదు, పర్వాలేదు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఎవరిని ఎందుకు అనలేమంటే మన పిల్లలు కూడా వినరు కాబట్టి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ డ్రెస్ సెన్స్ గురించి ఇలా మాట్లాడడం మీద ఇంత గొడవలు అవుతూ చాలామంది అమ్మాయిలు, అంటే ఇక్కడ అమ్మాయిలు అన్నారు కాబట్టి వాళ్ళని కోట్ చేస్తాను, అబ్బాయిల్ని ఇక్కడ సపోర్ట్ చేయడం కాదు నేను. నా ఒళ్ళు నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం. సరే, నిజమే, ఎవరి ఒళ్ళు వాళ్ళ ఇష్టం, ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం, ఎవరిని మనం స్టేట్మెంట్ని కొట్టే ఇట్లా. అయితే మనం కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని పనులు పళ్ళు తోముకోవడం కానీ, కాలకృత్యాలు కానీ, ఇలాంటివన్నీ 4 గోడల మధ్యనే చేస్తాం. అలాగే ఒంటిని కూడా 4 గోడల మధ్యనే నీ ఒళ్ళు నీ ఇష్టం, ఎవరిదైనా సరే. ఎందుకంటే మనకి ఒకటి చెప్పిందల్లా, బట్టలు ఇతరుల కోసం కట్టుకోండి, తిండి మీకోసం తినండి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, నా ఒళ్ళు నా ఇష్టం, బట్టలు నా కోసం కట్టుకుంటున్నా, తిండి బయట వాళ్ళ కోసం అడ్డమైన గడ్డి తింటున్నాం మనం. ఈ స్టేట్మెంట్కి మనం ఎలా తీసుకోవాలండి అసలు? అంటే నాకు పర్సనల్గా ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు తను ఒక యాక్టర్గానో లేకపోతే ఒక ఏదైనా స్క్రీన్ మీద కనిపించే జాబ్ అనుకోండి, అప్పుడు అమ్మాయి అలా కట్టుకోవడంలో తప్పు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాస్ ఏం చెప్తే అది వాళ్ళకేవో కొన్ని రూల్స్ ఉంటాయి కదండి, అలాగే డ్రెస్ అవ్వాల్సి వస్తుంది. బొట్టు తీసేయమంటే తీసేయాలి, పెట్టుకోమంటే పెట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోమంటే వేసుకోవాలి, అది నిజం, నేను ఒప్పుకుంటాను, న్యాయమే. అసలు స్క్రీన్కి సంబంధం లేని జాబ్స్ అనుకోండి, అప్పుడు నాకు అది ఎందుకు అలా ఉండడం నాకు కరెక్ట్ అనిపించింది, నా డ్రెస్సింగ్ కరెక్ట్ అనిపించింది. అక్కడ వరకు నాకు తెలుసు కాబట్టి నాకు అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ అంటుంటే సరే, మీరు చూసిన ఇది మనం అనుకుందాము, స్క్రీన్ మీద కూడా ఇంకా కొంచెం ముందరికి వెళ్తే, నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఒకరికి స్టేట్మెంట్ ఇస్తా. విజయ బ్యానర్ ఉంది, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, వాళ్ళు ఎప్పుడూ ఒకటే మాట చెప్తారు, సినిమా అంటే కళాత్మక వ్యాపారం, వ్యాపారం కాదనే మాట మనం అనం, కానీ కళాత్మక వ్యాపారం అన్నారు. ఈ రోజుకి కూడా మనం మాయాబజార్ చూసినా, మిస్సమ్మ చూసినా, గుండమ్మ కథ, ఇలా కొన్ని సినిమాలు వాళ్ళు ఉన్నాయి. ఆ సినిమాలు ఇప్పటికి చూసినా అప్పటి 70 ఏళ్ల నాటి సినిమాలైనా మోడర్న్గాను అనిపిస్తాయి, చాలా అందరం కూర్చొని చూసేలా ఉంటాయి. అట్లాగే భానుమతి గారు ఉన్నారు, లేదంటే అంటే కొంతమందినే నేను మెన్షన్ చేస్తున్నాను, అందరినీ నాకు తెలిసిన వరకు. భానుమతి గారి పక్కన రామారావు గారు, నాగేశ్వరరావు గారు వేసినప్పుడు కూడా వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్గా వేస్తే కూడా పక్కన ఇలా మీద చేయాలంటే దడుచుకుని పోయేవారు. మరి ఆవిడ అంత నిలబెట్టుకున్నారు. అట్లా నిలబెట్టుకోవడానికి అవకాశం లేదంటారా ఇప్పుడు రోజుల్లో? అంటే ఆ కాలం ఇప్పుడు మనం ఫాలో అవ్వలేం కదా వైజయంతి గారు, అయితే అసలు అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు పిల్లలందరూ అప్పుడు కూడా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, ఉండకపోవడం ఏం కాదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన డ్రెస్సింగ్ ఇప్పుడు అమ్మాయికి కాదు, వాళ్ళ అమ్మకు కూడా ఒప్పుకోరు. అమ్మాయిల తల్లి క్యారెక్టర్ కూడా ఆ డ్రెస్సింగ్ ఇప్పుడు ఒప్పుకోరండి. తల్లి క్యారెక్టర్, అమ్మమ్మ క్యారెక్టర్ కూడా ఒప్పుకోరు. కాబట్టి హీరోయిన్ మాట అనవసరం అంటారు. ఇప్పుడు ఎందుకు, సపోజ్ ఇప్పుడు పిల్లలకి మనం అవి చూపించామనుకోండి, అదేంటి అమ్మాయి హీరోయిన్ అంతలాగా ఉంది ఏంటి, అసలు వాడి మాట ఎందుకు వింటుంది, అలాగా వాడిని వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. పూర్వ సినిమాలు అన్ని కష్టాలు ఉండేవి కదా, అలా వదిలేసి వెళ్ళిపోకుండా వాడితే ఎందుకు వచ్చి ఇదే సినిమా అంటారు. సినిమా నచ్చుతుంది, బాగా చేశారంటారు, కానీ క్యారెక్టర్స్ని కానీ ఆ డ్రెస్సింగ్ కానీ ఇప్పుడు పిల్లలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు గాంధీ గారికి, సీతమ్మ వారికి కూడా పేర్లు పెట్టేస్తారు కదా ఇప్పుడు. ఆవిడ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఆవిడ ఎందుకు విన్నారు, అసలు రాముడి మాట అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా అంటారు. తర్వాత గాంధీ గారిని కూడా అంటారు. ఎవరికైనా ఇప్పుడు నోరికి హద్దు లేదు, నెగిటివ్ పాజిటివ్ తీయడం అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అమ్మ నాన్న అలా తిడుతుంటే ఎందుకున్నావు, వెళ్ళిపోయావా అంటారు. ఇప్పుడు అమ్మ ఏంటంటే నాన్న తిట్టిన దానికన్నా అభిప్రాయాలకి ఏడుస్తుంది. 5 ఏళ్ళ పాప కూడా అలా అనేస్తుంది. అయితే ఇప్పుడు మీరు సీత అనే పేరు చెప్పారు కాబట్టి నేను చిన్న రిఫరెన్స్ ఇస్తాను.
అంటే నేను ఎప్పుడైనా సరే ఏ రిఫరెన్స్ ఇచ్చినా నేను రామాయణం భారతం దాటి బయట కానీ, ఎందుకంటే చదువుతుంటే తెలుస్తుంది. నువ్వుకి చిన్న మాట మన కాంటెక్స్ట్కి సందర్భం కాదు కానీ, యుద్ధకాండ చదువుతూ ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న యాక్షన్ మూవీస్ ఉన్నాయి చూసారా, అందులో ఎంత రక్తపాతం ఎంత హీరోయిజం ఉందో అంత హీరోయిజం యుద్ధకాండలో కనిపిస్తుంది. అంటే వినేవాళ్ళకి ఏదో రామాయణం అంటే ఏదో అనుకుంటారు కానీ, మీరు తీసి ఏ సినిమా కథ అయినా అందులోంచి తీసుకోవచ్చు మనం. కరెక్ట్. అందులో ఇప్పుడు మనకి వస్త్రధారణ వచ్చింది కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే, ఈ మాట మాట్లాడితే చాలామంది కోపం రావచ్చు, అంటే చదివాను కాబట్టి చెప్తున్నా. సుందరకాండ చదువుతున్నంతసేపు హనుమంతుడు సీతాదేవిని ఎత్తుకోవడం కోసం వస్తాడు, లంకకు వస్తాడు. లంకకు వచ్చాడంటే రావణాసురుడు రాజ్యానికి వచ్చాడు. ఫస్ట్ ఒక రూమ్లోకి వెళ్తాడు. అక్కడ అందరు ఆడవాళ్ళు చెల్లా చెదరుగా పడి ఉంటారు. ఎవరు ఒంటి మీద బట్టలు ఉన్నాయో, ఎవరు ఒంటి మీద ఉన్నాయో, అందరి చేతుల్లోనూ సురాపాన మత్తులు ఉంటాయి. అందరి చేతుల్లో సీసాలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, అవన్నీ కాదు కానీ ఎవరి చేతులు ఎక్కడున్నాయో, ఎవరి కాళ్ళు ఎక్కడున్నాయో, ఎవరితో ఉన్నారో కూడా తెలియకుండా ఉంది. అంటే ఇది ఆ రోజుల్లోనూ ఉంది. అయితే ఈ మాట అంటే నేను చెప్పినందుకు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడం కోసం చెప్తున్నా. కేవలం రావణాసురుడు లంకా రాజ్యంలో మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, తప్పించి రాముడి రాజ్యంలో లేరు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇంతకంటే ఇంకా కష్టమైన పదం ఉపయోగించాను అనుకోండి, నా మీద కోపం వస్తుంది అందరికీ. అంటే అది మరి కథే అది కదండి, రాముడు హీరో, రావణుడు విలన్. అప్పుడు రావణుడు రాజ్యం అంతా మరి అదే చూపిస్తారు, అదే చెప్తారు. అంటే ఇప్పుడు మరి విలన్ల దగ్గర ఉండే వాళ్ళే మత్తు పదార్థాలు సేవిస్తారనేది అంగీకరించాలా వద్దా? మనం అంగీకరించాలండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే విలన్స్ హీరోలు కదా ఇప్పుడు ప్రస్తుతం. అవును, చేశారు, అది ఎప్పటి నుంచో వచ్చింది. రావణుడిని దుర్యోధనుడినే ఇప్పుడు హీరో అంటున్నారు. రాముడేమో అదేంటి ఆయన అలాగా ఆవిడ అలా ఎందుకు బాధ పెట్టాలి, ఆయన ఎలా కరెక్ట్ అవుతారు అంటున్నారు జనరల్గా ఇప్పుడు జనరేషన్. అంటే ఎవరు పూర్తిగా చదవని వాళ్ళు ఏం చేస్తారంటే పై 4 ముక్కలు చదువుతున్నారండి. ఆ చదవడంతో పై వాళ్ళు అర్థం చేసుకున్నది చెప్తున్నారు కానీ వాల్మీకి ఏం చెప్పాడు అనేది అర్థం చేసుకుంటే ఎవరం మాట్లాడడం. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. నేను ఎప్పుడు చెప్తాను, అదేంటి బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ పూర్తిగా ఎవరు చదవరు. పైపైన చదివేసి పైపైనే మాట్లాడతారు. అసలు అంతరార్థం అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఏం చదువుకోపోయినా, నేను చదవకపోయినా కూడా నాకు అది అర్థమైంది ఎప్పుడో. నేను ఎప్పుడు ఇప్పుడు బైబిల్ చదవకపోయినా యేసుప్రభు ఏం చెప్పారనేది నాకు అర్థమవుతుంది. ఈ మతాలు, కులాలు ఇవన్నీ ఎవరు ఇప్పుడు మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కాశీలో ఫలం వదిలేయడం అనే అర్థం ఎవరికీ తెలియదు మీరు చెప్పే వరకు. కానీ నాకు ఎప్పుడు ఇదేదో కరెక్ట్ కాదేమో నాకు ఎప్పుడు అనిపించేది, కానీ నాకు చెప్పడం వచ్చేది కాదు. చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూపించేవారు కదా, మేము వెళ్ళేవాళ్ళం. నాకు ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు, కానీ చాలా నచ్చేది. ఏదో ఇందులో మంచి విషయం ఉందనేది మాత్రం అర్థమయ్యేది. సినిమా ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు కానీ చాలా నచ్చేది. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు మీతో కూర్చున్నాను అనుకోండి, మీకున్న నాలెడ్జ్కి నేను సరిపోను, కానీ మీరు చెప్పేది అర్థం అవ్వకపోయినా కూడా చాలా నచ్చుతుంది. సగమే అర్థం అవుతుంది, చాలా చాలా నచ్చేసి మీతో కూర్చోవడం అనేది నచ్చుతుంది బాగా. అంతే, ఎందుకంటే నాకు అది ఇష్టం, జ్ఞానం నేర్చుకోవడం అనేది ఇష్టం. కొంతమంది ఏంటంటే అసలు అది వినరు, ఆవిడ చెప్పింది మనకి ఎక్కడ నచ్చుతుంది అని మనదే వదిలేస్తారు. అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు రామాయణం, భారతాలు కూడా పైన జస్ట్ స్టోరీగా వింటారు కానీ అంతరార్థం, అసలు ఆ క్యారెక్టర్ అలా ప్రవర్తించడానికి ముందు వెనకాల కారణం ఏంటి, అది లోక కళ్యాణార్థం రాముడు జన్మించాడు అనేది ఎవరు వింటారండి? వినరు. ఒక మానవుడిగా పుట్టి ఆయన ఏం సాధించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సామాన్యుడిగానే ఏడిచాడు, తిరిగాడు, బాధపడ్డాడు, కష్టాలు పడ్డాడు, లేదుగా, అది ఆయనకు అవసరం లేదు కానీ చేశారు. ఎందుకు? లోక కళ్యాణార్థమే కదండి. ఇప్పుడు నేను కూడా అలాగే అంటాను, కొన్ని జన్మలు వాళ్ళు లోక కళ్యాణార్థం పుట్టారు, వాళ్ళు ఏం చేస్తాం మనం వాళ్ళు తీసుకోకూడదు అంటాను. అవును, కరెక్ట్ అది. అందుకని అన్నది ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్నది తాగుబోతులు అందరూ చెడ్డవాళ్ళని అన్నారు. అమ్మాయిలు తాగినా అబ్బాయిలు తాగినా ఎవరు తాగినా కూడా వాళ్ళు తాగితే తప్పు వీళ్ళు తాగితే ఒప్పు అనేదానికి నేను ఎప్పుడు చెప్పను. ఎవరు తాగినా తప్పనే అంటాం మనం, ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ అనారోగ్యం అవుతుంది, ఏం మాట్లాడతారో తెలియదు, ఏం అనర్థాలు జరుగుతాయో తెలియదు, ఎక్కడికి పోతారో తెలియదు, ఏం జరిగింది దానికి ముఖ్యంగా మనకి శుక్రాచార్యుడు కథప్పుడు చెప్తాడు ఇదే మాట. తాగేసి వాళ్ళ ఆరోగ్యాలు పాడే వాళ్ళు ఏమన్నా అయితే ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అది మెయిన్, అది కూడా ఆలోచించాలి. అబ్బాయి ఒక్కడే అవుతాడని కాదు కదా, అలా అంటే మాకు ఫ్యామిలీ అక్కర్లేదు అంటారు. వాళ్ళకి అక్కర్లేదు కానీ వీళ్ళకి కావాలి కదా, అది మరి మెయిన్, అది వాళ్ళ మీద డిపెండెన్స్. అందుకని ఇప్పుడు ఈ తాగే వాళ్ళు ఇప్పుడు ఎలా అవుతుందంటే సమానత్వం అనేది మొదలు పెట్టారు అందరూ. సరే, సమానత్వం నిజమే. ఏ రకంగా సమానత్వం? వాళ్ళు తాగారు కాబట్టి నేను తాగుతాను, వాళ్ళు కాల్చారు కాబట్టి నేను కాలుస్తాను, వాళ్ళు గొడ్లెప్పుకున్నారు కాబట్టి నేను గొడ్లెప్పుకుంటాను, ఇది సమానత్వం అనరండి. నేను కూడా ధైర్యంగా అన్నిటిని ఎదుర్కోగలను అనేది సమానత్వం.
అయితే ఇప్పుడేంటి కొంతమంది మాట్లాడడం, నేను కూడా డ్రింక్ చేస్తాను అంటే ఇది చెప్పవలసిన అవసరమే లేదు నేను అనేది. నువ్వు తాగుతావో, తందనాలు ఆడతావో, కాల్చుకుంటావో నీ ఇష్టం. దాన్ని పెద్ద ఎగ్జిబిట్ చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటారు? అంటే అదే మీరు చెప్పారు కదండి, ఎగ్జిబిట్ చేయడం అనేది ధైర్యంగా ఫీల్ అవుతారు. నా ధైర్యం ఇప్పుడు నేను వాళ్ళతో పాటు సమానంగా చదువుకున్నాను, వాళ్ళతో పాటు సమానంగా ఉద్యోగం చేస్తున్నాను అనేది పాత మాట అయిపోయింది. అదే ఇప్పుడు కొత్త కాదు. అసలు వాళ్ళతో సమానం అనుకోవడంలోనే మనం తక్కువ. వాళ్ళతో సమానం అనుకోవడం అనేది 30-40 ఏళ్ళ నుంచి మొదలైపోయింది. ఇప్పుడు దానికన్నా ఇంకా ముందుకు ఎలా వచ్చామంటే వాళ్ళతో పాటు తాగుతాను. అది గొప్ప. అక్కడికి వచ్చారు. ఎందుకని మాట్లాడడం అంటే ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్నాం. అభివృద్ధి చెందుతున్నాం అంటే టెక్నాలజికల్గా అభివృద్ధి చెందుతున్నామా, సైంటిఫిక్గా అవుతున్నామా, నాలెడ్జ్ పరంగా అవుతున్నామా అనేది కాకుండా అలవాట్లలో అభివృద్ధి చెందుతున్నామా లేదా అని చూస్తున్నారు. బట్టలు ఇప్పుకోవడంలో ప్రధానం, తాగడంలో ప్రధానం. అంటే ఇది చెప్పాం, బోత్. ఇది ఎవరిని ఒక జెండర్ని అనటలేదు. ఇందులో అభివృద్ధి సాధిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే నాకే ఎవరికి చాదస్తం కొద్దీ నాకు అలా అనిపిస్తోంది అంటారా? మీరు కొంచెం మోడర్న్గా ఆలోచిస్తానంటున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తోంది? అది ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ వైజయంతి గారు. మనం ఇంకా ఆ కాలానికి వచ్చేసాము. అంగీకరించే మనం ఫ్లోలో ఏంటంటే అంగీకరించే కాలానికి వచ్చేసాం. ఇది ఒక్కటే కాదు, ఏం జరిగినా కూడా రేపటి నుంచి మనం ఆశ్చర్యపోకూడదు అనే కాలంలోకి వచ్చేసాం. ఇప్పుడు ఎలాగంటే చెప్తాను, మీరు అన్నట్టు వస్త్రధారణ అనేది ఇప్పుడు చిన్న విషయం అయిపోయింది. అమ్మాయి పెళ్లి చేసేసుకోవడం, అబ్బాయిని పెళ్లి చేసేసుకోవడం, లివింగ్లు, తర్వాత ఆ లివింగ్ నుంచి ఇంకా 1 వీక్ నుంచి 1 డే అలా వచ్చేసింది సమాజం. అప్పుడు ఈ వస్త్రధారణ అనేది ఎక్కడో ఉండి చాలా చిన్నది అయిపోయింది. చాలా చిన్నది. ఇప్పుడు ఏంటి, అప్పుడు ఏమంటున్నారు, నా బాడీ అందాన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను. వాడెవడో దానికి పడిపోయి అంటే నేనేం చేయను. వాడి కోసం నేను ఎలా నా ఇష్టాన్ని మానుకుంటాను. ఇప్పుడు మనం ఏమంటాం, అలా ఉంటే మగపిల్లలు డిస్టర్బ్ అవుతారు అని మనం అన్నాం అనుకోండి. వాడెవడో డిస్టర్బ్ అవుతాడో నేను ఎందుకు మానాలి? నేను అలా నేను నాదే చూసుకుంటాను. అందుకని నేను ఫస్ట్ చెప్పింది అని వచ్చేసింది. అందుకని ఇప్పుడు మన వస్త్రధారణ అనేది మీరు అన్నట్టు చాలా చిన్నది. దానికన్నా పెద్ద చాలా వచ్చేసాయి. చాలా వచ్చాయి. మనం రేపు చాలా చూడాలి. రేపు ఏ కుక్కనో పెళ్లి చేసుకున్నా చేయలేము. మనుషుల కన్నా వాళ్ళే బెటరు, నేను చెప్పినట్టు వింటాయే అంటారు. అప్పుడు ఏం చేస్తాము? మన ఎవరో ఒక అమ్మాయి నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పేసిందండి, ఇంట్లో బయట మొత్తం అంతా. కాదు అదేంటి ఫ్రెండ్స్ అడిగారంట, అదేంటి కనీసం మాకు చూపించి ఒక పార్టీ ఇవ్వు, చూడాలంటున్న ఫోటో చూపించని చాలా బతిమాలేస్తే ఇంకో విపరీతంగా ప్రెషర్ పెట్టి వాళ్ళ బాస్ కూడా అడిగేశారంట, అదేంటమ్మా నువ్వు పెళ్లి చేసుకుని కనీసం చూపించవా అంటే, సరే అయితే ఇంక అంతలా అడుగుతున్నారు కదా అని అప్పుడు రమ్మందంట పార్టీకి. ఇంటికి వెళ్తే ఏంటంటే ఆ అమ్మాయి అక్కడ ఎవరు లేరు, నన్ను నేనే పెళ్లి చేసుకున్నానని చెప్పిందంట. అంటే ఎందుకు చెప్పిందంటే, పెళ్ళి అని నన్ను చంపేస్తున్నారు అందరూ ఇంట్లో బయట, పెళ్ళి అయిపోయిందంటే గొడవ ఉండదు కదా, నన్ను నేనే చేసేసుకున్నాను, ఇంక నన్ను నేను తప్ప ఎవ్వరు నేను తప్ప నా పక్కన నేను ఎవ్వరినీ భరించలేను అని చెప్పేసిందంట. పిల్లలందరూ అలాగే అంటున్నారు, పెళ్ళి అనే మాట ఎత్తద్దు, ఎందుకు, నా పక్కన నేను ఇంకొకరిని భరించలేను. అవును, అటు అమ్మాయిలు అబ్బాయిలు కూడా. తర్వాత పిల్లలు వద్దు, పిల్లలు ఇష్టం లేదు. ఎవరు పెంచుతారు, ఎవరు కంటారు, పోనీ మాకు ఎవరన్నా కనిచ్చినా కూడా మాకు వద్దు, మేము హ్యాపీ. అసలు మేమిద్దరం కలిసి ఉంటాం లేదో తెలియదు. రేపు మాకు మేమే బోరు కొట్టచ్చు, అప్పుడేంటి మళ్ళీ మాకు పిల్లలు ఎందుకు అంటారు. ఓ 10-15 ఏళ్ళాక కావాలనిపించచ్చు, అది వేరే విషయం, రకరకాలుగా ఉండొచ్చు. అలా అనిపించేది కదంటే అప్పుడు ఎప్పుడో 15 ఏళ్ళు అయ్యాక అప్పుడు మనకు అనిపిస్తుందేమో అని ఇప్పటి నుంచి మాకు వద్దు, అప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం. అదే అంతా లైఫ్ అనేది టేక్ ఇట్ ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తాం. ఇందాక మీరు అన్నట్టుగా మా బట్టల గురించి మనం మాట్లాడినప్పుడు మా వాళ్ళు మా అందాలు మేము చూపించుకుంటాము ఉన్నప్పుడు అని అన్నారు. టెంప్ట్ అవ్వడం అనేది అది విషయం పక్కన పెడితే నిజమే మీ వాళ్ళే. కానీ నేను ఫస్ట్ చెప్పినట్టుగానే చెప్తాం, ఒక వంట చేసినప్పుడు మూతలు పెట్టినట్టుగానే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఇల్లు తలుపులు తెరిచేసి వెళ్ళాం, తాళం పెట్టి వెళ్తాం. శరీరాన్ని కూడా అంటే ఒక ఇంటిగా భావించితే శరీరానికి కూడా ఒక తాళం వేయాలి కదా మనం. అంటే నేను చెప్పాను కదా వైజయంతి గారు, అవన్నీ ఇంకా పాతగా. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ సరే మీరు అన్నట్టు మనం అలా బాహిర్గతంగా వదిలేసినందుకు ఎవరైనా టెంప్ట్ అయ్యి ఎవరైనా అటాక్ చేసినా కూడా ప్రిపేర్ అయిపోతున్నారు. పోనీ అనుకుంటా, అంటే మేము ఎలా రెసిస్ట్ చేసుకోగలం, మాకుంది. లేదు ఒకవేళ ఎక్కడో అక్కడ కొన్ని కేసులు ఏదన్నా పొరపాట్లు జరిగినా కూడా దాన్ని మేము ప్రిపేర్ అయిపోతాం అంటున్నారు.
అంటే ఏది కూడా లెక్కలోకి లేదు. ఒకవేళ నిజంగా ఎక్కడైనా మనం విన్నాం అనుకోండి, ఇలా జరిగింది వస్తుంది, మొన్నటి కూడా అదే వేసుకొస్తున్నారు. ఆ అమ్మాయి మళ్ళీ ఇంకో అదే వేసుకొస్తుంది. నిన్న నా జీవితంలో ఇలా జరిగింది కదా అని రేపేం చుడీదార్ వేసుకుని రాదు, నెక్స్ట్ డే అదే డ్రెస్ వేసుకొస్తుంది. అంటే వాళ్ళకి ఇప్పటికే నాకు ఒక అన్యాయం జరిగింది, ఏది ఇలాగా, మళ్ళీ నేను ఇంకొక అన్యాయం నాకు చేసుకోను, నేను మళ్ళీ నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకుంటాను. నా డ్రెస్సింగ్ మారిస్తే నాకు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అయితే ఇప్పుడు మనం అత్యాచారాలు జరగడానికి వీటికి డ్రెస్సింగే కారణం అనేంత మూర్ఖత్వం కాదు మంది. అంటే అలా కాదు, అంటే అది కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు లెక్కలు చూస్తే కనుక ఒక పసిపిల్ల 4 ఏళ్ల పసిపిల్ల మీద అత్యాచారం జరిగింది, అది ఏ డ్రెస్సింగ్ అనేది మనం మాట్లాడు. ఒక 70 ఏళ్ల బామ్మగారి మీద కూడా జరిగింది, దాన్ని కూడా అంటే నేను 2 పక్కల మాట్లాడు, దాన్ని కూడా మనం మాట్లాడు. మన ఇళ్లల్లోనే ఒక 50-60 ఏళ్ల క్రితం పోనీ మనం అంటే 50 ఏళ్ల క్రితం మనకి 10 ఏళ్ల వయసు అప్పుడప్పుడు బంధువులు తండ్రి వరస, అన్న వరస, నాన్న వరస ఉన్న వాళ్ళే చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని మనం చూసాం. ఇదేం కొత్త కాదు, ఈరోజు జరుగుతున్నది కాదు, ఇప్పుడు అంటే మీడియా వల్ల బయటకు వస్తుంది. అలాగే మళ్ళీ మనం భారత రామాయణాలకు వెళ్తే ఎక్కడో లోపల ఇంట్లో ఉన్న ద్రౌపది, ప్రశాంతంగా ఉన్న ద్రౌపదిని కూడా ఈడ్చుకొచ్చి చేశారు. అక్కడ దుర్యోధనుడు చేశాడు, తర్వాత కీచకుడు చేశాడు. అలాగే సీతమ్మ వారు ఎక్కడో అడవిలో పడి ఉంటే అక్కడెక్కడో లంక నుంచి వచ్చి పట్టుకుపోయాడు. ఇవన్నీ కూడా డ్రెస్ సెన్స్ తోటి అయ్యాయని అనటం లేదు. పద్ధతిగా ఉంటేనే ఇంత జరుగుతూ ఉంటేను, పద్ధతిగా ఉండి పసిపిల్లలు ఏమి తెలియని పసిపిల్లలు చావుకి సిద్ధమైన బామ్మల మీద ఇలా జరుగుతూ ఉంటే ఇంకా డ్రెస్సింగ్ అలా ఉంటే జరగకుండా ఉంటుందా? ఇలానే ఉన్నప్పుడు జరుగుతూ ఉంటే ఇంకా ఇంత ఎక్స్పోజింగ్లో ఉంటే జరగకుండా ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఇంకా ఎక్స్పోజింగ్ అనేది ఏ స్టేజ్కి వచ్చేసిందంటే ఇంకా అదొక డ్రెస్లో అయిపోయింది అంతే. ఎక్స్పోజింగ్ అనేది ఒక డ్రెస్, ఒక డ్రెస్. ఓకే, బాగుంది, మీరు అన్న మాట బాగుంది. నా దృష్టిలో అంతే, అదే ఒక డ్రెస్ అనే మాట మంచి మాట చెప్పాను. మీరు నేను చదువుకోలేదు నాకేం తెలియదు అని అనకండి, మంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఒక డ్రెస్ కింద అయిపోయింది. ఎందుకంటే అంటే నేను ఎవరి పేర్లు చెప్పను, ఎవరిని మెన్షన్ చేయను. ఒక ఆవిడ అన్నది, మా అబ్బాయికి నేను ఇలా ఉండడం నచ్చట్లేదు అని చెప్పేది ఆవిడ. వాళ్ళ అబ్బాయే నచ్చట్లేదు అన్నా కూడా నేను ఇలాగే ఉంటానని పిల్లాడితో చెప్తాను. మనం ఏంటంటే ఒక తల్లిగా ఉన్నప్పుడు కొన్ని మనకు బాధ్యతలు, ఒక తండ్రిగా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు. ఇది బోత్ జెండర్ నేను చెప్తాను ఎప్పుడు కూడా. ఒక తల్లి అన్నానంటే ఇది ఫీమేల్ గురించి అంటున్నాను కదా, బోత్ పేరెంట్స్. మనకు ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా తల్లి లేదు, తండ్రి లేదు, ఏ పద్ధతి లేదు, మనం కావాల్సి వచ్చినట్టు ఉంటాం అనేది తయారైపోయింది అంటారు ఇప్పుడు, అంతేనా? అంతే కదండి. ఇప్పుడు తండ్రి ఏంటమ్మా డ్రెస్సులు అలా అంటే, అలా మీకు ఇష్టం లేకపోతే వేరే రూమ్ తీసుకుని వెళ్ళిపోతాను, లేకపోతే అలా రూమ్కి తీసుకుని వెళ్ళలేని పరిస్థితి అనుకోండి అమ్మాయిది, నన్ను పిలవకండి, ఎవరైనా వచ్చినా నేను రూమ్లోనే ఉంటాను, లోపల ఉంటాను, నన్ను బయటికి నన్ను పిలవకండి. తర్వాత ఆ డ్రెస్ తీసుకుని వచ్చి తండ్రి ముందు కూర్చుని అన్నం తింటుంది అనుకోండి, అమ్మ అంటుంది ఏంటమ్మా అది, అన్నయ్య నాన్న ఉన్నారు కదా, నువ్వు అలా డ్రెస్ వేసుకుని రాకు తల్లి అని అందనుకోండి, అయితే నాకు రూమ్లో తెచ్చిపెట్టండి. ఒకవేళ నానే పిలిచి తిట్టాడు అనుకోండి, ఏంటమ్మా ఈ డ్రెస్సింగ్ ఏంటి, మా వాళ్ళు ఎవరన్నా వస్తే ఎలా ఉంటుంది నాకు అంటే, నాన్న నేను ఎవరి కోసం నేను బతకను, నా కోసం నేను బతుకుతాను, ఇలాగే బాగున్నాను నాన్న, మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి, తండ్రిని కన్విన్స్ చేసేస్తుంది. ఒప్పుకు తీరాల్సి వచ్చిన పరిస్థితి. తండ్రికి పిల్ల ఎలా కనిపిస్తుంది, 3 ఏళ్ల పాపలా కనిపిస్తుంది జనరల్గా, తండ్రి మనసు అలా ఉంటుంది. అవును, ఎన్నేళ్ళు వచ్చినా కూడా చంటి పిల్లలాగే కనపడుతుంది. అన్నకి ఉడికిపోతూ ఉంటుంది, ఎందుకంటే బయట వాళ్ళు చూస్తారు కదా, అలా డ్రెస్ చేసుకున్న అమ్మాయిని ఎవరెవరు ఏమనుకుంటారో, ఎలా ఇరిటేట్ చేస్తారో అన్నీ చూస్తారు. కాబట్టి అన్నకి ఉడికిపోతూ ఉంటుంది కడుపులో. అప్పుడు ఏమంటే, నువ్వు షార్ట్స్ ఎందుకు వేసుకున్నావు, నువ్వు బయటకి ఎందుకు వెళ్ళావు, నీ ఫ్రెండ్ ఎలాంటి డ్రెస్లు వేసుకుంటుందో నాకు తెలియదా, అలా అంటారు. మనం వాళ్ళ ఇప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే, డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని డ్రెస్సులు కొనేసుకుంటారు, ఎంత బోల్డ్ కొంటారు కానీ ఎప్పుడు కూడా పీలికలు వేసుకుంటారు. ఎంత పీలిక అయితే అంత, పక్కనో ముందో వెనకాల ఏదో ఒక పీలిక ఖచ్చితంగా ఉంటేనే అక్కడ. తర్వాత అది లేనిది అసలు యాక్సెప్ట్ చెయ్యదు, సమాజమే యాక్సెప్ట్ చేయదు. అయితే ఇప్పుడు సమాజం యాక్సెప్ట్ చేయదు అంటారు. ఇప్పుడు మనం మామూలుగా ఒకటి అనుకుందాం, ఒక పెళ్ళి ఇప్పుడు ఇంతంత ఈ చిన్న చిన్న బట్టలు వేసుకునే వాళ్ళందరూ కూడా పెళ్ళి అనగానే మళ్ళీ పట్టు చీర ఎందుకు కట్టుకుంటారు, ఇదే బట్టలతో పెళ్లి పీటల మీద కూర్చోవచ్చు కదా, వాళ్ళకి అవి ఇష్టం అన్నారు కదా. అది ఇంకా ప్రజెంటేషన్, మనకు ఉన్నది ప్రజెంట్ చేయడం, ఇది ఎలా ప్రజెంట్ చేయడం, అది ప్రజెంట్ చేయడం, ఇది ఒకలాంటి ప్రెజెంటేషన్, అది ఒకలాంటి ప్రెజెంటేషన్. నగలని చెప్తాను, ఇప్పుడు మనకి ముచ్చటగా ఉంటుందిగా, పిల్లలు చీర కట్టుకుని నగలు వేసుకుని మనం చాలా ముచ్చట పడిపోతాం. అమ్మయ్య నా కూతురు 2 నాళ్ళకు చీర కట్టుకుంది, నగలు వేసుకుంది, కాస్త కళ్ళారా చూసేసుకుందామని.
అయిపోతుంది ప్రెజెంటేషన్. మనం చూసే లోపల మనం ఏదో హడావుడిగా అంటే అది ఎప్పుడో ఇప్పేసో షార్ట్స్ వేసుకొచ్చేస్తారు. మళ్ళీ ఇప్పుడు పెళ్లి కూతురే పెళ్ళైన 10 నిమిషాలు మంగళసూత్రాలు తీసేస్తున్నారు. లాకర్లో అవును, పెట్టేస్తుంది. అవును, భద్రపరుస్తున్నారు. నిజంగానే అసలు ఆ అబ్బాయి ఎవరికి తెలియదు, అది ఎప్పుడో మళ్ళీ ఏ పాతికేళ్ళకో కానీ బయటికి రాదు. ఆ అబ్బాయికి అసలు నేను తాళి కట్టానా ఏమైంది గుర్తు కూడా రాదు. అయితే ఎందుకంటున్నానంటే ఇప్పుడు పెళ్ళి అనగానే పెళ్ళికి ఒక చీర, పెళ్లి కూతురు చేసినప్పుడు ఒక చీర, మెహందీకి ఒక చీర, లేకపోతే సంగీత్కి ఒక డ్రెస్సు, ఇన్ని డ్రెస్సింగ్లు పెట్టుకుంటున్నారు. సరే ఇవి తర్వాత కడతారా ఇవన్నీ పెద్ద నేను చర్చ పెట్టాను కానీ ఒక మెమరీ అండి అదే, అందుకని దాని గురించి నేను చర్చ పెట్టట్లేదు. అది ఎవరి వాళ్ళ ఇష్టం, ఎవరి స్టేటస్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. ఇన్నింటికి డ్రెస్ కోడ్ పెట్టినప్పుడు నలుగురిలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్ కోడ్ అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఉండదంటారా? ఉండదండి. ఎందుకంటే నలుగురిలోకి వెళ్ళే డ్రెస్ కోడ్ ఇదే, నలుగురు మెచ్చేది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మెచ్చుకోవట్లేదు కదా ఎవరు. అంటే 2025లో ఉన్న డ్రెస్ కోడ్ ఇది ఇప్పుడు మనం వాడేది. ఒకవేళ ఎవరన్నా మెచ్చుకోకపోతే వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు 1940లో ఉండిపోయారు. అంతేనా? అంటే మనం 1980లో ఉండిపోయారు. మనం అక్కడ ఉండిపోయిన వాళ్ళేమైనా అయితే ఇప్పుడు నేనే మా అమ్మని అంటాను, అమ్మ ఏంటమ్మా నువ్వు ఎక్కడో ఉండిపోయావు, 60sలో ఉండుకురా 25కి రా అంటాను. నా కొడుకు ఏమంటాడు, అమ్మ నువ్వు ఎక్కడో 80sలో ఉండిపోయావు ఏంటమ్మా రా 25లోకి అంటాడు. ఇప్పుడు నేను ఇంకొంచెం మా అమ్మ కన్నా ఒక్కరవ కొంచెం బెటర్గా ఇంకోలా ఆలోచిస్తాను. మా పిల్లలేమో ఇంకోలా ఆలోచిస్తారు. ఇప్పుడు పుట్టినోళ్ళేమో ఇప్పుడు 3 ఏళ్ళ పిల్లతో మనం మాట్లాడలేము, అసలు వేసుకోనంటుంది డ్రెస్సు నో అని చెప్పేస్తుంది. అసలు ఈ మనం కట్టుకుని చీరను కూడా ఇప్పేయమంటారు పిల్లలు. 3 ఏళ్ళ పాప చెప్పేస్తుంది చీర బాగాలేదు తీసే ఇంకో చీర కట్టుకో అంటుంది. అసలు మనకి ఒకటి అనేవారండి ఆదిమానవులు దాని గురించి చెప్పేటప్పుడు, బట్టలు ఇప్పుకోవడం నుంచి బట్టలు కప్పుకోవడానికి ఎదిగాం మనం. అంటే ఫస్ట్లో బట్టలు వేసుకోవడం తెలియదు, నాగరికత పెరుగుదలలో చెప్పుకుందామని అంటే మన చరిత్ర చదివాం కాబట్టి. తర్వాత కొంచెం తెలియడం, సిగ్గుపడడం, ఏదో ఆకులు కప్పుకున్నారు, అలములు కప్పుకున్నారు, ఏవో మన చరిత్ర చదివినవి కానీ మనమేం చూసింది లేదు. అక్కడి నుంచి నిండుగా కట్టుకునే వరకు ఎదిగాం. ఇప్పుడు మళ్ళీ ఆదిమానవులకు వెళ్తున్నట్టు అనిపించట్లేదు, అదే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంటారు. అంటే మరి ట్రెండ్ పెరిగి ఇంకేముంటుంది, వెనక్కి వస్తుంది మళ్ళీ. అందుకని ఇంకేదో పాతది ఇప్పుడు పొడుగు చేతులు కుట్టించుకోవడం, పొడుగు చేతులు కుట్టించుకోవడం అలా ట్రెండ్ మారుతుందో, ఆదిమానవులకు వెళ్ళటం కూడా ఒక ట్రెండ్ అండి. మన ఇద్దరికి కాలక్షేపం బాగాలేదు. సపోర్ట్ చేస్తానని కాదు, మనం ఏమండి ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని విమర్శించడం కోసం కాదు, ఒక టాపిక్ ఒక మంచిగా మాట్లాడుకోవడం కోసమనే. కానీ ఇది మీరు ఇలా ఉండడం వల్ల జరుగుతున్నాయని నేను ఎప్పుడు అనను. నేను మీరు ట్రెండ్ అనే మాట బాగుంది. డ్రెస్ కోడ్ అంటే అది ఇప్పుడు డ్రెస్ కోడ్ అది. కాకపోతే ఇప్పుడు మనకి పూర్వం మనకు నచ్చితే కొన్ని నచ్చవు కదా డ్రెస్సుల్లో కూడా, ఒకరికి ఒక కలర్ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఒక కలర్ ఇష్టం ఉండదు. ఇప్పుడు అలాగే ఇలా ఎక్స్పోజ్ నచ్చకపోవడం అనేది కూడా ఒక కలర్ ఇష్టం లేకపోవడం అంతే సింపుల్గా అలా అనుకోవడం మంచిది. అంటే బాగుంది మీరు చెప్పిన మాట, యాక్సెప్ట్ చేసేలా ఉంది, బాగుంది అసలు. అంటే మనం కూడా మార్చుకుంటూ ఉండాలి కదా అప్పుడప్పుడు. మనం ఇంకా అందులో ఉండిపోతే బాధపడటం తప్ప ఏం చేయలేము. అయితే ఇక్కడ మీకు నేను ఒక చిన్న పద్యం చెప్పి వినిపిస్తాను. అలాగే అంటే నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టమైంది ఏంటంటే, భారత రామాయణాలు ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటానంటే, ఒక ఋషి అనేవాడు ఏం అంటే మనకి పెద్దవాళ్ళు చెప్తున్నా, కొన్ని వందల జీవితాలని బాగా పరీక్షించిన తర్వాత వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు మనకి పూర్వం వ్యాక్సిన్ కూడా చూడండి, మనకి రోగం రాగానే వ్యాక్సిన్ వచ్చేది కాదు. మనకి ఒక రోగం వచ్చిందంటే మసూచికం లాంటిది వచ్చింది, అది వచ్చిన 10 ఏళ్ళకి వ్యాక్సిన్ వచ్చింది. ఈ 10 ఏళ్ళు ప్రయోగాలు చేస్తారు అందరి మీద వేసి, వీళ్ళు 10 ఏళ్ళ దాకా బతుకున్నాడా, మధ్యలో చచ్చిపోతున్నాడా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అన్ని చూస్తారు, ఇలా చూస్తారు కదా. అదేవిధంగా పూర్వీకులు కూడా శీలం ఉండాలి అని చెప్పారు. శీలైన శోభతే విద్య అని కూడా అన్నారు. శీలం లేని విద్య శోభించదని కూడా చెప్పారు. దీంతో పాటు ఇంకొకటి అంటే ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పిన ఒక నీతి వాక్యం మనకు అన్వయించుకునేలాగా చెప్తాను నేను. పాపంబులు కర్జములని ఏపున చేయంగన్ అవియున్ ఇంపగు, ధర్మ వ్యాపారంబులగు అకార్యములై పరిణితి పొందనేని అట్టుల చెల్లును. మీనింగ్ చదువుతాను దాన్ని. పాపాలు చేయదగిన పని అని గర్వంతో చేస్తే అవే ఇష్టం అవుతాయి. అంటే కొన్ని పాపాలు ఇది పాపం అనుకోం మనం, ఇది చేయదగినది అనుకుని మనంతటి మనం చేసేస్తాం. పక్కన వాళ్ళని చంపామనుకోండి, ఇది పాపం ఏంటి, చంపడమే కరెక్ట్, ఉపయోగం కదా, చంపేసాను నాకు నేను విధించుకుని నేను చేసేస్తాను. చేసినప్పుడు ఏమవుతుంది, అది నాకు కరెక్ట్గా అనిపిస్తుంది అని చెప్పి, తర్వాత ధర్మకార్యాలు చేయరానివిగా పరిణమిస్తే అవి అలాగే అయిపోతాయి. మంచి పనులు ఉంటాయి కొన్ని, పక్క వాళ్ళకి దానం చేయండి నేను చెప్పాను అనుకోండి, ఏంటి దానం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి, దానం లేదు ధర్మం లేదు అని ఎస్టాబ్లిష్ చేస్తారు.
అంటే చేయకూడని పనిని చేస్తే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఉన్నట్టుగానే చేయాల్సిన పనిని చేయకూడదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారని ధృతరాష్ట్రుడికి ఒక విదురుడి నీతి చెప్తాడు. అది విదురు నీతిలో. ఇప్పుడు నాకు ఇప్పుడు అదే అనిపిస్తోంది, ఇప్పుకోవడం కరెక్టు అని వాళ్ళు అంటే నా వరకే ఇది కరెక్టు అని చెప్పి ఇది ఒకవేళ తప్పుగా మీకు అనిపించినా వినేవాళ్ళకి అనిపించినా ఎంతైనా సరే ఇప్పుకు తిరగడం అనేది పాపం అండి నా దృష్టిలో. ఎవళ్ళమైనా సరే జంతువులకి మనకి తేడా బట్టలే. వాటికి ఆల్రెడీ ఏంటంటే వాటికి శరీరమే పైన బట్టల్లాగా తయారైపోతుంది, వాటికి ఇంత బొచ్చులు అవి ఉంటాయి. అలాంటిది చెయ్యకూడని పాపకార్యాన్ని మనం చేస్తూ ఇదే ఒప్పు అని మనం నమ్మించేస్తున్నాం. నా మాటని మీరు వ్యతిరేకించినా పర్వాలేదు, ఏకీభవించినా పర్లేదు. కరెక్ట్, మీరు నేను చెప్తాను. దానికి ఏంటంటేనండి, ఇప్పుడు మీరు ప్రతి వారం కథ రాస్తారు, అది నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నేను బాగా రిలాక్స్ అయిపోతాను ఆ రోజు. అంటే దాని అర్థం ఏంటంటే ఒరిజినల్ నేను అదనమాట. అది అంతేగా మీకు నచ్చింది అంటే అర్థం ఏంటంటే మీలో ఉన్నది నేను చెప్తేనే ఎందుకు అవుతాను. చదివి కాలక్షేపాన్ని చదివినట్టు ఉండదు నాకు. అవును, నాకు ఒక రిలీఫ్ వస్తుంది లోపల నుంచి. నాకు అక్కడ తెలియని కథలు కాదు, అన్నీ తెలుసు. చిన్నపిల్ల ఆ కథలు చదివేసి ఆనందపడిపోవడానికి ఎప్పుడో ఆ టైం దాటి వచ్చేసాను. కానీ నాకు ఎందుకు హాయిని ఇస్తుందంటే నా ఒరిజినల్ క్యారెక్టర్ అది, అంతరాంతరాల్లో నేను అదనమాట. కానీ ఇప్పుడు దీనికి ఎందుకు సర్దుకుంటున్నాను, ఇది మార్చే దారి లేదు కాబట్టి మనం ఇందులో సర్దేసుకుందాం అని ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడప్పుడు విపరీతమైన వ్యతిరేకత కూడా వస్తుంది, రాకపోవడం ఏం కాదు. కానీ వ్యతిరేకత వస్తే ఏమవుతుంది, దానివల్ల మనం బాధపడతాం తప్ప పరిస్థితి అయితే మార్చలేము. చెప్తున్నాను, మా ఇంట్లో పిల్లల్ని మార్చలేము, ఎవరినో ఎందుకండి మార్చలేము అని మనకు తెలుసు. ఇప్పుడు ఏ సత్యనారాయణ వ్రతం ఉందనుకోండి సపోజ్ ఇంట్లో, మన అమ్మ ఏం చేస్తుంది, ఒక బ్లాక్ కలర్ ప్యాంటు దాని మీద కుర్తా వేసుకొచ్చి కూర్చుంటుంది. ఈ ఒక్కరోజు పోనీ ఒక చుడీదార్ ఒక లంగావణి వేసుకోవచ్చు కదా కాసేపు అని మనకు అనిపిస్తుంది. మనం అలా అంటే వ్రతానికే కూర్చోరు. అందుకని మనం ఏం చేస్తాం, పోన్లే వ్రతానికి కూర్చుంటేనే చాలు అనేది మనం ప్రిపేర్ అయి ఉంటాం. ఇంక పోన్లే డ్రెస్ ఏముంది, భగవంతుడి మనసులో ఉండాలి కానీ అంతే, అది ఒప్పుకుంటాం. అది ఈ కంక్లూజన్కి రావడం తప్పు కాదండి. అది వచ్చిన వాళ్ళు ఏమంటారు, అదేంటి పాప అలా వేసుకుంది, డ్రెస్ వేసి ఒక మంచి చీర కట్టుకోవచ్చు కదా అంటే, అవన్నీ వాళ్ళకి మన నేరాలు ఏం చెప్తాం. మా అమ్మాయి చెప్పలేం కదా, చెప్పలేము. నేరాలు చెప్తే రెండోసారి అసలు రాదు, ఆ రోజు ఇంట్లోనే ఉండదు. మీ అబ్బాయిని ఒక్కరినే కూర్చోబెట్టి చేయించుకోండి అండి, లేకపోతే అమ్మా నీది నువ్వు చేసుకో నాకు చెప్పకండి. అలా అని వాళ్ళు నేను తప్పు కూడా పట్టట్లా. వాళ్ళు ఇప్పుడు కల్చర్ అలా ఉంది, ఇంకా వాళ్ళు పుట్టిన కల్చర్ అది. ఇప్పుడు 3 ఏళ్ళ పాప కూడా విందు. ఇప్పుడు మనం ఇదివరకు ఏంటి, చాక్లెట్ కొనిస్తాను నీకు బయట తీసుకెళ్తాను, ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ వాళ్ళే ఆన్లైన్లో తెప్పించుకుంటారు. మనం తెప్పించేది ఉంది, వాళ్ళ కాళ్ళే తెప్పించేసుకుంటారు, ఆన్ చేసేసి తెప్పించేసుకుంటారు. సో మనం ఏమని వాళ్ళకి మనం చెప్పలేము. పోనీ లంచం పక్కన పెట్టి అమ్మగా అడుగుతున్నానని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమంటారు, ఈ ఒక్కసారి చేస్తాను అంతే, అది నీకోసం, అది కూడా అక్కడ మన బెదిరింపబడిలాగా నీకోసం. ఇంకా గట్టిగా అన్నాం అనుకోండి, ఎంతవరకు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అనిపిస్తుంది మనకి. కొంతవరకే మనం ఇప్పుడు అంత ఇబ్బంది పెట్టేసి కూర్చోబెట్టి పూజ చేయించినా దేవుడికి ఏం లాభం, ఏదో పని అయిపోయినట్టు ఉంటుంది తప్ప మనసు ఎక్కడుంది అక్కడ. అవును అవును, అది దానికన్నా వాళ్ళని వదిలేసామనుకో, మీ మాటలు వేదవాక్కులు ఉన్నాయి నాకు. దానికన్నా వాళ్ళు ఫ్రీగా వదిలేసామనుకోండి, వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, కెరియర్లో సాధించాలి అని తప్పకుండా చేస్తారు. ఈ వస్త్రధారణ దగ్గర జరిగే గొడవలు చూసి చూసి వదిలేయడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మన కళ్ళ గంతలు కట్టేసుకుంటే నా ఒరిజినల్ టేస్ట్ అయితే ఇష్టమే నాకు, ఇలా ఇదే డ్రెస్సింగ్ ఇలా ఉంటేనే నచ్చుతుంది. అయితే ఇప్పుడు మనం ఇంకొకటి కూడా అనుకుందాం, ఇప్పుడు సినిమాల్లో ఆడవాళ్ళు చిన్న బట్టలు వేసుకుంటున్నారనే దానికి ఆడవాళ్ళని ఎందుకు అంటున్నారు అనే దానికి నేను చెప్తాను. నా అబ్జర్వేషన్ వరకే సాధారణంగా సినిమాల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాట వస్తుందంటే గుండె దడ వస్తుంది. ఎందుకంటే అంతకుముందర పాటలు వచ్చాయా ఎంత బాగుంది అనుకుని వినేవాళ్ళం ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఎందుకు దడ వస్తుందంటే అబ్బాయికేమో హీరోకి మొత్తం 4 బట్టలు వేస్తారు, ప్యాంటు మీద ప్యాంటు, చొక్కా మళ్ళీ చొక్కా మీద కోటు అన్నీ వేస్తారు. ఇక్కడేమో 2 కర్చీఫ్లు కడుతున్నారు. మరి ఇప్పుడు ఆ విషయంలో అంటే నాకు మూర్ఖురాలనో అమాయకురాలనో తెలివి తక్కువ దానో ఏదో ఒకటి అనుకోండి, హీరోయిన్లందరికీ ఇష్టం లేకుండా వేస్తున్నారని అనుకుందాం మనం. వాళ్ళు ఇష్టపరంగా వేస్తున్నారని నేను స్టేట్మెంట్ ఇవ్వను. వాళ్ళందరూ ఒక యూనియన్గా అయ్యి మేము ఇలాంటి బట్టలతోటి వెయ్యము అని అనడానికి అవకాశం లేదంటారా? అసలు అందరూ కలిసి ఎందుకు ఉండదంటే వైజయంతి గారు, అంటే అప్పుడు అమ్మాయిని వస్తువుగా చూపించినట్టే కదా నా ఉద్దేశం. అది ఇప్పుడు వేసుకునే వాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ అదే ఇష్టపడతారండి. మీ అభిప్రాయం ఏంటంటే మీరు ఇంకొంతమంది పోనీ ఒక 25% అనుకోండి, నచ్చని వాళ్ళ 75% అదే ఇష్టపడతారండి.
అలా అని ఇప్పుడు ఏదో వాళ్ళు ఎక్స్పోజ్ చేసినందుకు హిట్ అయిపోయిందని కాదు. అది అసలు ఎక్కడా లేదు. అలా ఏమీ ఎంత కాదు. ఎక్స్పోజ్ చేసినా 2 అవ్వకపోయినా, సినిమాల కంటే వెళ్ళట్లేదు అస్సలు ఎవరు. బాగోపోయినా, వాళ్ళు ఫుల్గా డ్రెస్ చేసుకున్నా, వాళ్ళు ఒకటే డ్రెస్ దానికి సంబంధం ఉన్నా లేదు. కూడా హిట్ అయ్యే ఉంటాయి. ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, 2 ఉంటాయి, లేకపోవడం ఏమి ఉండదు. కానీ జనరల్గా ఏంటంటే ఫస్ట్ అలా ఆలోచిస్తారు. ఆ అమ్మాయి అందాన్ని ప్రజెంట్ చేయడానికే కదా మనం అమ్మాయిని తీసుకున్నాం, ఎంత ప్రజెంట్ చేయగలిగితే అంత ప్రజెంట్ చేయాలి అని. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకసారి కమిట్ అయిపోయి సంతకం పెట్టాక తను మరి డబ్బులు తీసుకున్నాక కంప్లీట్గా వాళ్ళకి న్యాయం చేయాలి కదా. అదేలేండి, అది తర్వాత సంగతి అంటే అది అసలు ముందు చేయాల్సి మాటే వస్తుంది. అంటున్నాను నేను. చేయాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు మేము అలా అసలు ఎక్స్పోజ్ ఉంటే మేము సినిమాలు చూడడం అని కొంతమంది అన్నారు అనుకోండి. ఎంతమంది అంటారు అలాగా? ఒక 20% అనొచ్చు. అన్ని 100 కోట్లు పెట్టి సినిమాలు తీసినప్పుడు అసలు వాళ్ళకి అలా ఆలోచించే అసలు అటువైపు మనసు కూడా వెళ్ళదండి. ఎలా అవుతుంది, ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయని ఆలోచించగలుగుతారు. కానీ ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఆ ట్రెండ్లోకి వచ్చేసాం కదండి. ఎక్స్పోజ్ చేయడం తప్పు అనే ట్రెండ్లోకి, తప్పు కాదు అనే తప్పు trend. కాదు అనే దాంట్లో మనం వచ్చేసాం. ఆల్రెడీ మనం అందులో స్టెప్ చేసేసాం. వెనక్కి వెళ్ళడం అనేది ఇంకెలా ఉంటుంది వైజయంతి గారు? ఉండదు కదండి. పర్వాలేదు, చెప్పారు మీ మాటలు వేదవాక్కుల్లో వింటున్నాను నేను కూడాను. నా ఉద్దేశం అండి అది. అందుకని కరెక్ట్ తప్పు అనే క్వశ్చన్ అక్కడ రాదండి అసలు. ఏదైనా ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు, రకరకాలుగా ఉంటుంది. ఏదైనా మీరు అన్నారు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది ఒకటి, ఎవరికి నచ్చుతుంది. కానీ మారుతుంది అనుకునే దానికి మనం దాటేసాం. ఇంకా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టే అది. అంతే, నా దృష్టిలో. వెనక్కి వెళ్ళడం అనేది ఇంకోటి ఇప్పట్లో ఏంటంటే, జరగకపోవచ్చు. ఇప్పుడు మీరు నేను ఇంకొకళ్ళు దీని మీద సపోజ్ మనం పెట్టామనుకోండి ఒక డిస్కషన్. ఇప్పుడు తాగుడు మానిపిద్దామని ఎన్ని ప్రయత్నాలు రామారావు గారు చేశారు, ఎంతమందో చేశారు, అది బ్యాన్ చేశారు, మూసేశారు, మళ్ళీ వచ్చేసింది. అది మళ్ళీ దాని మీదే ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఇది కూడా అంతేనండి, మనం ఎంత ప్రయత్నించినా అది ఇంకా మారదు. అందుకే మన ప్రయత్నం వల్ల మారుతుందని చెప్పేంత అమాయకత్వం లేదు మనకే. మనం మాట్లాడుకోవడమే మన ఇష్టం అంతే. సమాజాన్ని మార్చడానికి మనం దేశోద్ధారకులం కాదు. ఆ దేశోద్ధారకులు కూడా మార్చలేరండి. ఇది ఇప్పుడు ఇది మార్చడం అనేది ఇంకా ఫర్ ఎవర్ జరగదు. తర్వాత ఇప్పుడు ఏదైతే డిస్కషన్ మనం పెట్టామో, సరే ఎవరైనా మీరో మేమో ఎవరు పెట్టినా ఆ పిల్లలు అసలు చూడరు. ఇది డిస్కషన్ ఎవరైతే ఇలాగా. ఇప్పుడు సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి 100 ప్రాబ్లమ్స్. ఇప్పుడు మేము ప్రొడక్షన్ వైపు కాబట్టి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. ఆ ప్రాబ్లంలో వాళ్ళకి ఇది ప్రాబ్లమే కాదు. ఈ విషయం ఒకరోజు 2 రోజులు డిస్కషన్ వాళ్ళకి అసలు సంబంధం లేదు. మనం ఒక కామన్ మ్యాన్ గా, కామన్ పర్సన్ గా, మ్యాన్ అని కూడా కాదు, కామన్ మ్యాన్ కూడా ఏంటంటే మీరు అన్న మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు నేను చెప్పాను కదా, అంతరాంతరాల్లో నాకైతే ఇలా ఉంటేనే నచ్చుతుంది, ఇలా మనలాగా. కానీ యాక్సెప్ట్ చేసేసి ఇందులో ఎలా సంతోషం వెతుక్కుందామని చూస్తాను నేను. ఎందుకంటే మార్చలేం కాబట్టి. నైజం అది, అది పోగొట్టుకున్నానని కాదు. ఇంకా మనం కాలానికి అనుగుణంగా వెళ్ళిపోదాం. ఎప్పుడైనా ఇలా సంతోషపడదాం, ఈ కథలు చదివి అనుకుంటాను. వారానికి ఒకసారి బ్రేక్ ఏంటంటే మీ స్టోరీ అన్నమాట. ఇప్పుడు నేను కూడా అట్లా వేసుకున్న వాళ్ళందరినీ చెడ్డవాళ్ళని నేను అన్నా. ఎందుకంటే చీరల ముసుగులో అరాచకాలు చేసిన వాళ్ళు లేరని నేను అన్ను. అసలు దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు చీరలు కట్టుకుని నగలేసేసుకుని నిండా ఎవరైతే ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ళందరూ ఏంటో మనకు తెలియదు. అందుకే బట్టల్ని బట్టి చెడ్డవాళ్ళని ఎవరిని హెల్ప్లు చేయని వాళ్ళు ఉంటారు. విపరీతంగా ఎక్స్పోజులు చేసి కష్టపడి కోట్లు సంపాదించి కోట్లు నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా హెల్ప్లు చేస్తారండి. అందుకని నేను బట్టల్ని బట్టి ఏదో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టుగా బట్టల్ని బట్టి ఎప్పుడు జడ్జి చేయటం లేదు అసలు. నేను నా ఊరికే ఒక బాధ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా పూర్తిగా ఒక 200 ఏళ్ల పైన మనని పరిపాలించిన బ్రిటిష్ వాడు మన దగ్గర నుంచి ఒక్క చీర సంస్కారం వాడు పట్టుకెళ్ళాలి. కానీ మనం వాడి కుసంస్కారం అంతా మనం నేర్చుకున్నాం. అది నా బాధ అంతే. ఇప్పుడు వాళ్ళు అసలు వాళ్ళు ఒరిజినల్ వాళ్ళ డ్రెస్ అది, అది అంతే, మనం తెచ్చుకున్నామని అంటున్నారు. వాళ్ళు మంది పట్టుకెళ్ళలేదు, వాళ్ళకి కుదరదు. మన డ్రెస్ వాళ్ళకి అసలు సెట్ అవ్వదు. అసలు వాళ్ళలో వాళ్ళు ఉన్నారు, మనం మాత్రం మనం మనలా తప్పించి వేరేలా ఉంటున్నాం. మన బొట్టు పెట్టుకెళ్ళే వాళ్ళు ఫ్యాషన్ గా పెట్టుకుంటారు. అస్సలు మన భాష తీసుకోరు, మన బొట్టు పెట్టుకోరు, మన కట్టు తీసుకోరు. వాళ్ళు వాళ్ళలాగే ఉన్నారు. మనం మాత్రం నెత్తి మీద మనం రుద్దుకున్నాం, వాళ్ళు రుద్దలేదు. అంటే సరదాగా మన బొట్టు, సరదాగా మన డ్రెస్ వేసుకుంటారు, అంతే. దాని రెగ్యులర్ హ్యాబిట్ లేదు. ఇప్పుడు మనకి పూర్తిగా మన సంస్కృతి అంతా మారిపోయి మనం పాశ్చాత్య సంస్కృతిలో నడిచిపోతున్నాం. అదే కరెక్ట్ అనుకునే స్థితిలోకి వచ్చేసాం. అంటే ఇప్పుడు ఎలాగో మనకి అసలు ఇంత డిస్కషన్ పెట్టడానికి శివాజీ గారి పేరు అనొచ్చు కాబట్టి చెప్తున్నాను. ఆయన అబ్జెక్షన్ పెట్టరు. అమ్మాయిలు అయితే మళ్ళీ గొడవలు అవుతాయి కాబట్టి అమ్మాయిల పేర్లు ఎత్తాను నేను. శివాజీ గారి మాటలో 2 తప్పులు దొరికాయని ఆయనే ఒప్పుకున్నారు.
ఎక్స్క్యూజ్ కూడా చెప్పారు. మీకు ఆయన మాటలు తప్పుగా అనిపించాయి అంటే ఆ 2 పదాలు ఏవో అన్నారు, నాకు తెలియదు నిజానికి అవి. నేను అసలు వాడను కూడా లేండి, అంటే నేను అసలు ఒకవేళ తెలిసినా కూడా వాడే పదాలు కాదన్నారు కాబట్టి నేను దాన్ని మాట్లాడను. మీకు ఆయన ఆ 2 పదాలు తీసేస్తే ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు అనిపించిందా మీకు? అంటే మీ ఫీలింగే చెప్పండి. నా ఫీలింగ్ ఏంటంటే శివాజీ గారు కూడా ఒక యాక్టర్, సినిమాలు చేస్తున్నారు, ఎప్పటి నుంచో మంచి యాక్టర్, బాగా చేస్తారు, నాకు నచ్చుతారు ఆయన. ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన, కొత్తగా వచ్చిన అవునండి, ఎప్పటి నుంచో ఉన్నారు. స్వరాభిషేకంలో కూడా వేశారు ఆయన. ఆ సోషల్ సర్వీస్లో పాల్గొంటారు, అన్నీ ఆయనకు తెలియని ప్రపంచం ఏం కాదు. ఆ రోజు నాకేమనిపించిందంటే, నా పర్సనల్ ఒపీనియన్, శివాజీ గారు నాకు అదే పర్సనల్గా తెలుసని కాదు కానీ ఇన్ జనరల్ ఏదో ఫ్లోలో ఇప్పుడు ఆయన అభిప్రాయం ఏదైతే ఉందో అది కొంచెం లాంగ్వేజ్ అలా కాకుండా ఇంకొకలా చెప్పుంటే ఒకలా ఉండేది ఒకటి. కాకపోతే ఆయన కావాలని అయితే అనలేదు, నాకు అది బాగా అర్థమైంది. ఫ్లోలో అనేది ఆవేశంలో వచ్చేసింది. ఒకసారి మనం మాట్లాడేస్తున్నప్పుడు చెప్తాను, జనరల్గా మనం ఎప్పుడు ఒకళ్ళని మీరు మీరు ఆయన అని మాట్లాడతాం, ఒక్కొక్కసారి ఫ్లోలో వాడు అనేస్తాం, కోపంలో జనరల్ కోపంలో ఉంటాను, లేదా ఫ్లోలో అనేచ్చు. ఫ్లోలో కూడా ఒకవేళ ఆవేశంలో ఉంటే నోరు అది తప్పిపోతుంది మనకి. ఇప్పుడు రాజుల్లో నుండి ఎవరినైనా మన్నించేస్తారు. అవును, చిన్నపిల్లలు కూడా మీరు వీరంటారు, ఆడబడిచి కూతురు. కానీ చాలా సార్లు నేను గమనించాను, వెనకాల అలా మన్నించరు అమ్మాయిలు. అబ్బో అదో పెద్ద అలవాటు. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు అనుకోండి, మీ డాక్టర్ వచ్చిందా అని అడుగుతారు, ఎదురుగుండా ఏమో డాక్టర్ గారు అని 20 ఏళ్ళ అమ్మాయి అయినా మర్యాద చేసేస్తారు. టీచర్ అనుకోండి, నిజం చెప్పారు, అయ్యో చాలా ఉంటాయండి అలాగా. సో శివాజీ గారు కూడా ఏదో ఫ్లోలో అన్నారు తప్ప ఆయన మరీ అలాగా అనేసే టైప్ కాదు. నాకైతే అలా అనిపించలేదు, నాకేమి కోపం అలా అనిపించలేదు, ఫ్లోలో అనేసారు. ఇంకోటి ఏంటంటే ఆయన సారీ చెప్పారు కదా, వెంటనే చెప్పారు. ఫ్లోలో చాలా జరుగుతాయండి అలాగా. కబుక్కుని మనం ఏదో మాట్లాడిపోయి ఏదో మాట్లాడేస్తాం కదా. కానీ ఆ రోజు ఏమై ఉంటుందంటే, ఆయన మాట్లాడేశాక ఆయన సినిమా హడావుల్లో ఉన్నారు. ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుందంటే బోల్డ్ టెన్షన్లు ఉంటాయి, మీకు తెలుస్తాయి అవన్నీ, తెలుస్తాయి కదా. ఆ పబ్లిసిటీ హడావుల్లో, ఆ పనుల్లో ఆయనకి మళ్ళీ సారీ చెప్పడానికి కూడా అవకాశం, టైము రావాలి కదా. మళ్ళీ అసలు ఆయన ఏమన్నారో ఆయన తెలియదు కదా వినే వరకు. మళ్ళీ మాట్లాడారో మళ్ళీ పక్కన వాళ్ళు చెప్పాలి. తర్వాత ఇమీడియట్గా ఎవరు చెప్పలా, ఆయన మళ్ళీ కంటిన్యూ చేసేసారు స్పీచ్. తర్వాత చెప్పినప్పుడు ఆయన అయ్యో పొరపాటు అయిందండి అని వచ్చి, ఇప్పుడు చాలామందిని చూశానండి నేను, ముందు ఒకలా మాట్లాడతారు, వెనకాల కావాలని మాట్లాడరు. అసలు ఆ లాంగ్వేజ్ అదనమాట, అది అసలు ఒరిజినాలిటీ. అది ఇప్పుడు రాజుల్లో లాంగ్వేజ్ మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఎవరు లేనప్పుడు వాళ్ళు ఎవరన్నా నలుగురు కూర్చున్నారు అనుకోండి, ఎవరిని మన్నించరు, అది ఇదనే మాట్లాడతారు. అవునా, అది ఉంది కదా, టీచర్ ఉంది కదా, మా పిల్ల టీచరు, అది బాగానే చెప్తుంది కానీ చాదస్తం ఎక్కువ, అందుకే దీనికి మార్కులు రాలేదు, అలా మాట్లాడతారు. చాలామంది ఉంటారండి అలాగా, రాజులనే కాదు. అదే మీకు తెలుసు కాబట్టి రాజులు మీరు రిఫర్ చేశారు. అది అంటే రాజులు మన్నించరా అనేది మనం ఆశ్చర్యపోతాం, మన్నించరు. చాలా అలవాటు ఉంటుంది, అది ముందు ఒకలా అంటారు, తర్వాత ఒకలా అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్లోలో గబుక్కుని మనం వాళ్ళని మన్నిస్తామని మర్చిపోయి నువ్వని మాట్లాడేస్తారు. ఫ్లోలో మళ్ళీ సర్దుకొని మీరు అంటారు. శివాజీ గారు చేసింది అంతే తప్ప నాకు. అయితే దానికి ఆయన చెప్పారు కూడా ఫస్ట్, నేను శివాజీ గారు కానీ రాజమౌళి గారు కానీ, రాజమౌళి గారు ఏంటి ఎవరికి తెలియదండి, ఆయన సంగతి అందరికీ తెలుసు. అవును, ఆ రోజు ఆయన అంత పెద్దది చాలా బాధలో అన్నారు. నేను దాని మీద కూడా వీడియో చేశానండి అప్పుడు. నేను ఆయన పాపం ఇలా మనం అనుకోమా, ఏంటంటే దేవుడు ఇలా చేశాడు అనుకుంటాం, బాధలో అందరం అనుకుంటాం దేవుడు ఉన్నాడా అని. మనం ఏంటి ఏం పాపం చేసామని మనకి ఏ శిక్ష వేసాడు దేవుడు అనుకోవా. ఏమంటే రామదాసే తిట్టాడు, ఎవడబ్బా సొమ్మని తిట్టాడు డైరెక్ట్ గా. మనం ఎంత రోజు పూజించినా భగవంతుడు ఎంత పూజిస్తున్నాను కదా, ఏంటి అసలు నీ ఉద్దేశం, ఏమనుకుంటున్నావు, నేను కూడా చాలాసార్లు అంటాను, ఏం చేస్తున్నాడు దేవుడు, ఏం చేస్తున్నాడు అంటాను, చాలాసార్లు అనుకుంటాను. అవును, తర్వాత అనుకుంటాను ఆయన ఏమైనా మనకు మాట ఇచ్చారా చేస్తానని, మళ్ళీ నేనే ఉంటాడు మరి చూడడానికి. నేను అంటాను ఎప్పుడు, చాలా మంది అంటారు ఏంటి అంటే ఆ దేవుడు పని లేదా, ఎంతమందిని చూస్తారైనా, ఎంతమంది చూస్తారు, 1000 కోట్లు ఉన్నారు, అంతమందిని చూడలేరు కదా. న్యాయం ఆయన ఎంత చేయగలిగితే అంత చేస్తారు. ఇప్పుడు ఎలా అంటే సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది అనుకోండి, అందరూ అబ్బా దేవుడు ఏంటి ఇలా చేసాడంటే, ప్రాణం ఇచ్చారు కదా, కాలు ఒకటే, కాలు సెట్ అవుతుంది, ప్రాణం పోతే రాదు కదా, అలా సర్దుకోవాలి. కరెక్ట్. అది ఇంకా ఒకవేళ ప్రాణమే పోయింది అనుకోండి, ఆయన కాళ్ళు చేతులు తల అన్ని విరిగిపోయి ఉండడం కన్నా వెళ్ళిపోవడమే బెటర్ కదా, అంతే అలా పరిష్కారం అలా అనుకుంటా. కరెక్ట్, ఇది మీ మాట కరెక్ట్ అండి, నేను ఇలా అనుకుంటానండి. ఆ రోజు అందుకని రాజమౌళి గారు మాట్లాడిన దాంట్లో అసలు తప్పు లేదు, పాపం చాలా కష్టపడి. ఇప్పుడు ఆయన సినిమా టెన్షన్ కాదు, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో ఆయనకి తెలియదు కదా, ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఆ రోజు చెప్పింది ఆయన ఫస్ట్ వాళ్ళ ఆవిడకి మెసేజ్ పెట్టారు సారీ అని, ఆయన తర్వాత చెప్పారు నేను చేసింది తప్పు, ముందర నీకు నేను సారీ చెప్పుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ అందరూ చూడకూడదని బాత్రూంలోకి వెళ్ళి
క్షమాపణ చెప్తూ వీడియో చేసి పెట్టారు అనేది ఆయనే మళ్ళీ చెప్తున్నారు. అయితే ఇదేదో మహిళా కమిషన్ తర్వాత మీరు గమనిస్తే దండోరా రిలీజ్ అయిన రోజు కానీ ఆయన చాలా టెన్షన్ లో ఉన్నారు, పాపం తెలుస్తుంది ఉన్నారు. ఇంక మీడియా వస్తే కూడా పరిగెత్తికి వెళ్ళిపోయారు, ఆయన మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు, ఆ టెన్షన్ లో ఉన్నారు. తర్వాత ఎవరికి వాళ్ళకి ఉంటాయి కదండి, వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉంటాయి, కానీ పబ్లిసిటీకి రాక తప్పదు కదా. అది పాపం చేసినప్పుడు ఇప్పుడు నాకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను రాలేనని చెప్పలేరు, కుదరదు కదా మీకు. అది వచ్చిన తర్వాత ఆయన పర్సనల్ గా అక్కడ బయట ఏమేం జరిగినాయో, ఆయనకి ఎందుకు అంత చిరాకులో ఉన్నారు, బాధలో ఉన్నారు, అందుకని ఆయన గబుక్కుని ఫ్లోలో అనేసారు తప్ప ఎవరు కావాలని చెప్పేసి ఎవరు ఇరుక్కుందామని ఎవరు అనుకుంటారు, అది మెయిన్. ఎవరు అనుకోరు కదా అలాగా, ఎవరికి ఇష్టం అది అలా అనేసుకోవాలి, అలా బయటపడటం అలా ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని ఎవరైనా ఒక మాట గబుక్కుని అన్నారంటే వాళ్ళకేం సమస్య వచ్చిందో అనుకోవాలి తప్ప వాళ్ళ అలా క్యారెక్టర్ని మనం అనేసుకోకూడదని నా ఉద్దేశం. కరెక్టేనండి. అది తర్వాత మన స్వప్న నాకు పేరు పెట్టింది నెప్పెట్టే పాజిటివిటీ అని. నొప్పి పెట్టే పాజిటివిటీనా? ఇలాగే అంటానని, ఏమోనమ్మా వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో అంటాను ఎవరినన్నా అంటే. స్వప్న అంటుంది వాడు కత్తితో పొడిసేసినాడు ఎంత బాగా పొడిచాడు అంటారు మీరు. కాదు, ఎంత బాగా పొడిచాడు వాడు, కత్తికి నెప్పెట్టిందేమో అలా అంటారు, కానీ అలా అనరు అంటే తెలియదు కదా. కరెక్ట్, ఈ మాట నేను కంప్లీట్గా అగ్రి అవుతాను. వాళ్ళ సందర్భంలో బిహైండ్ వాళ్ళకి ఏముంది అనేది మనకు తెలియదు కదండి అసలు. ఆ నిమిషంలో ఆ ఫ్లోలో ఏం జరిగిందో తెలియదు. అంత డీప్గా ఆలోచించాలనేది కరెక్ట్. మీరు అందుకని నేను చదువుకోలేదు అని చెప్పకండి మళ్ళీ రెండోసారి అంటున్నాను. నేను చదువుకున్న వాళ్ళంటే ఇప్పుడు అది నేర్పించింది ఎవరంటే రాము ఎప్పుడు అంటాడు వాడు చంపేశాడు అంటే, నా ఉద్దేశం ఇప్పుడు చంపేశాడు అనుకోండి, చంపేయడం అంత ఈజీయా? చంపేశాక వాడికి వెనకాలే వాడి తర్వాత వాడి లైఫ్ ఏంటి, ఏదో ఒక రోజు దొరికిపోతాడు, దొరక్కపోయినా బాధ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, దానివల్ల వాడు ఏమేమి ఫేస్ చేస్తున్నాడు మనకు తెలియదు కదా. కరెక్ట్ అండి, ఆ మాట కరెక్ట్. అది నిజం. అది మనం ఎప్పుడు కూడా కాయిన్కి రెండో సైడ్ ఎప్పుడు ఆలోచించాం. ఈ మధ్యన ఏమైందంటే ప్రతి వాళ్ళకేను పబ్లిసిటీ కోసం అని నాలుగు చివరి నుంచి ఏదొస్తే అది మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అదొకటి వందనమాట, నాలుగు చివరి నుంచి పబ్లిసిటీ కోసం ఏదో మాట్లాడేయడం ఒకటి. కానీ శివాజీ గారు ఆయన గురించి కాదు, ఆయన మీద వాదన చేస్తున్న వాళ్ళ మాట. అది ఆయన ఏదో పొరపాటున అనేసారు, దాన్ని కవర్ చేసేయాలి, కట్ చేసేయాలి, దాన్ని ఎందుకు అసలు వేయకూడదు కదా. సరే పొరపాటున ఆయన మాట్లాడారు, అది తీసేయచ్చు కదా. అక్కడితో కట్ చేస్తే అసలు ఇంత గొడవ ఉండేది కాదు అసలు. దాన్ని అసలు వేయకూడదు కదా మీడియా. సరే మీడియా ఏంటి వాళ్ళ కోసం వేసుకుంటుంది, వాళ్ళకి అదే కదా రేటింగ్ కోసం, అదే దానివల్ల అవతల వ్యక్తికి డ్యామేజ్ అవుతుంది అనే విషయాన్ని ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు జరిగేది అదే అండి, ఒకటి పొరపాటు జరిగితే దాన్ని కట్ చేసేయాలి. లేదు పబ్లిసిటీ కావాలంటే ఆయన ఏదో ఇలా మాట్లాడేశారు ఇలా జరిగిందని చెప్పాలి, అది వేయకూడదు. అదే ఇప్పుడు ఇవాళ అసలు నేను మిమ్మల్ని పిలిచి మాట్లాడడానికి కూడా ఏంటంటే నా ఉద్దేశం అదే. కరెక్ట్. అది ఇప్పుడు ఆయన మంచి చెడు అనేది నేను కానీ మీరు కానీ మనమేం నిర్ణయించడానికి మనం నిర్ణేతలవేం కాదు. కాకపోతే ఒక మనిషి మాట్లాడినప్పుడు పొరపాటును తప్పుదొలితే వాళ్ళు క్షమాపణ అడిగారు కాబట్టి అయ్యో పొరపాటును అనుకుని వదిలేసేయాలి. ప్రతి మనిషి జీవితంలో మాటల్లో ఫ్లోలో గబుక్కుని ఏదో అనేస్తే ఒక్కోసారి మనం అన్నామని మనకు కూడా గుర్తుండదు, తెలియదు కదా మనకు కూడా. వాళ్ళు వచ్చి మీరు ఎలా అన్నదే అసలు మాట్లాడినే అంటాం మనం, ఏమో అయ్యే చిరాకులే అని ఉండొచ్చు, కానీ ఆయన తప్పు ఒప్పేసుకున్నప్పుడు ఇంక మనం అసలు వదిలేసేయాలి ఆ విషయాన్ని. నేను అన్నదే కరెక్ట్ అని ఏం అనలేదు కదా, తప్పు నేను అనడం తప్పు ఎందుకు అన్నాను అనే మాట పదే పదే చెప్పారు పాపం ఆయన. పైగా ఒక్కొక్కసారి ఏంటంటే ఏదో మాట్లాడితే అవతల వాళ్ళకి ఏదో అర్థం, అది కూడా ఉంటుంది. శ్రీరామ అంటే అదే వినిపించినట్టుగా అయిపోతుంది కదా. శ్రీరామ అంటే ఎవరికి నీ అమ్మ అన్నట్టు వినిపించింది, అదే వినిపించచ్చు కూడా చెప్పలేము. ఇప్పుడు మనం అమ్మ ఆంధ్ర అంతా అమ్మ అమ్మ అని మాట్లాడతాం, తెలంగాణ వాళ్ళకి తప్పు అండి అమ్మ అంటే, వాళ్ళకి చాలా కోపం వస్తుంది అమ్మ అమ్మ అని మాట్లాడి. అవును, అమ్మ అనరు వాళ్ళు, అమ్మ తప్పు. మనం ఎలా ప్రాంతాలని బట్టి అది మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, మనకు అది అలవాటు. ఏంటమ్మా ఎలా ఉన్నావు అమ్మ అని మాట్లాడతాం కదా, అస్సలు నచ్చదు వాళ్ళకి అది అమ్మ అమ్మ అని మాట్లాడి నచ్చదు. అవును. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ ఒకసారి అంటే మనం ఇంత కూడా ఈ డ్రెస్సింగ్ మీద వెళ్తున్నాం కాబట్టి మనం వినేటప్పుడు ఏంటంటే ఒకటి 3 పదాలు ఉన్నాయి మనకి: స్వేచ్ఛ, విశృంఖలత్వం, ఇంకొక పదం కూడా వెంటనే ఇప్పుడే అనుకున్నాను మర్చిపోయాను నేను, విచ్చలవిడితనం. ఈ మూడింటికి ఒక సన్నటి లైన్ మధ్యలో ఉంటుంది. మనిషి స్వేచ్ఛగా జీవించాలి. స్వేచ్ఛ దాటితే బాగుండదు ఎప్పుడు. మనకి దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. సముద్రం అనే దానికి ఒక చెలియల కట్ట ఉంటుంది అంటాం మనం. అంటే సముద్రం ఆ చెలియల కట్టని దాటితే మనకి తుఫాన్లు, వరదలు, విభత్సాలన్నీ వచ్చేస్తాయి, సునామీలు ఇవన్నీ. మనిషి కూడా అలాగే స్వేచ్ఛని దాటి ఒక గీత దాటి వెళ్ళి విచ్చలవిడిగా కానీ విశృంఖలత్వంగా కానీ వెడితే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వాడు బాధపడతాడు ఆ మనిషి. దాన్ని మీరు అంగీకరిస్తారా? అంగీకరించడం అంటేనండి ఎలాగంటే, సపోజ్ ఒక మనిషి ఒక తప్పు చేశాడు అనుకోండి,
చెప్పాను కదా ఇందాక మీకు, ఒక అమ్మాయి ఇలా ప్రవర్తించినందుకు ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఏదో వాళ్ళ జీవితాల్లో పొరపాట్లు జరిగినాయి అనుకోండి, సపోజ్ అనుకుందాం మాట వరుస, దానివల్ల ఆ అమ్మాయి ఒక అనారోగ్యం పాలయ్యో, ఆ అమ్మాయి ఉద్యోగం పోయో, వాళ్ళ అమ్మ నాన్న పోయో ఏదో జరగచ్చు. జరిగినప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే దానికి బాధపడతారు కొంతకాలం, కానీ అది ఎక్కువసేపు ఉండట్లేదు. అది కూడా మళ్ళీ వాళ్ళు అదే తప్పు చేస్తారు. మళ్ళీ ఇంకొక అబ్బాయి వచ్చాడు అనుకోండి, మళ్ళీ అబ్బాయితో అంటే వాడు చెడ్డోడైతే వీడు కూడా అవుతాడా అంటున్నారు. అంతే తప్పించి అది పాఠం నేర్పించేస్తారు. విశృంఖలత్వం, విచ్చలవిడితనం అనే మాటకు కూడా ఇంకా వాల్యూ లేదు, వాల్యూ లేదు. ఎందుకని చెప్తున్నానంటే అవే పదాలు నేను మీకు రెండు నాకైతే కనిపించట్లేదండి. అంటే మనకి పదాలు మనసు, నేను చెప్పాను చూడండి ఇందాక, మనస్సు లోతు కొన్ని ఉంటాయి. నేను మీ కథలు చదివి నేను ఎలా రిలాక్స్ అవుతాను అనేది, ఎలా రిలాక్స్ అవుతానంటే నాకు అది నచ్చే కదా, ఈ విశృంఖలత్వం నచ్చకే కదా. నాకు ఇది నచ్చినప్పుడు నాకు అవి సిల్లీగా కనిపించాలి కదా. మీ కథలు నాకు సిల్లీగా అనిపించట్లా, హాయిగా అనిపిస్తుంది. అంటే నేను కోరుకునేది అది, నాకు అర్థమైంది, నేనే అది పట్టుకున్నాను నాలోంచి. అంతే కరెక్ట్. అది మన్ని మనం తెలుసుకోవడం గ్రేట్ అండి. తెలుసుకోవడం మన్ని మనం తెలుసుకున్నామంటే హ్యాపీ. అంటే కాలానికి అనుగుణంగా వెళ్ళకపోతే రోజులు గడవని కూడా కాదు, యాక్సెప్ట్ చేయడం కూడా కాదు, అనుగుణంగా వెళ్ళిపోవడం, అంతే పట్టించుకోకుండా వెళ్ళిపోవడం న్యాయం అని అనిపిస్తుంది నాకు, అన్యాయం అని అనిపించట్లా. అంటే ఎందుకంటే వాళ్ళని మనం బాధ పెట్టినట్టు అవుతుంది కదా. ఎవరిని అసలు కాదు, మనం అడ్డపడట్లేదు, వాళ్ళకి మనం సహకరించకుండా నువ్వు ఇలాగే ఉండాలి అంటే కరెక్ట్ కాదేమో, అది మనం మారాలి. అదేలేండి, నేను ఎందుకంటున్నానంటే ఈ విచ్చలవిడితనం, విశృంఖలత్వం అనే పదాలకి అంటే అది చలంగారు రచనలు రాశారు ఆయన. ఇప్పుడు వరుసలు లేవు, ఎవరెవరితో వెళ్ళిపోతున్నారో తెలియదు. కనీసం అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోతున్నారు. ఒక అమ్మాయికి ఒక అమ్మాయి కూడా ఉంటారు, కొంతమందికి ఇద్దరు ఉంటారు. అవును. ఇంకా మీకు ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఇంకా జంతువులు. అదే మీరు అన్నారు. సో మనం దానికి ప్రిపేర్ అవ్వాలి కానీ దీనికి ఆలోచించుకోవడం. ఈ మాట చాలా బాగుంది, మీకు మీ అన్నయ్య గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. అయితే ఎందుకంటే జలంగారు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఆయన కూడా స్త్రీ స్వేచ్ఛ గురించి పాటుపడ్డారు. ఆయన ఆలోచించింది ఎలా అనేది ఆయన్ని విమర్శించేంత గొప్పదాని కాదు, ఎందుకంటే ఆయన మంచి రచయిత, ఎస్టాబ్లిష్. అంతా చేసిన తర్వాత చివరిలో నేను అన్నది అదే, ఒక తెలియకుండా ఒక పొరపాటు మనం చేస్తే ఒక వయసు వచ్చిన తర్వాత మనకి తెలియకుండా పశ్చాత్తాపం వస్తుంది. నేను కొందరిని అంటే ఒక ఏజ్లో ఉండగా తప్పు చేసిన వాళ్ళని, ఒక తల్లి కొడుకు ఒక కొంత ఏజ్ వచ్చాక చేసిన తప్పు తెలిసి ఒకే రోజున ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్నీ నేను ఇన్నని చెప్పలేను. ప్రతి వాళ్ళకి మనకి ఏంటంటే ఒక ఎందుకు గీత గీశారంటే ఆ గీతలో ఉంటే మనం చచ్చిపోయే వరకు మనం నో రిగ్రెట్స్, పశ్చాత్తాపం అనే ఉండదు మనకి. ఆ రోజు నచ్చకపోయినా మీకు నేను చెప్పిన మాట మీకు నచ్చకపోవచ్చు, ఇవాళ ఏంటని ఇలా ఉన్నారు ఏంటంటే మీకు నచ్చకపోవచ్చు, కానీ అది ఏమవుతుంది కొన్నాళ్ళు అయిన తర్వాత అది మీకు మనశ్శాంతి కలిగిస్తుంది. ఈ విశృంఖలత్వానికి స్వేచ్ఛకి అది నేను తేడా అనేది. మనం హాయిగా స్వేచ్ఛగా మాత్రం ఉండడంలో లోటు లేదు. దీనివల్ల చలంగారు ఏమైంది, అక్కడికి అరుణాచలం వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి పశ్చాత్తాపడ్డారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విని చెప్తున్నాను, ఎవరు చెప్పిన మాటలో కాదు, ఆయనే రేడియో ఆకాశవాణి వాడికి రజనీకాంతరావు గారితో ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను అలా రాసి ఉండకపోవచ్చేమో అనే మాటను ఆయనే చెప్పారు. అంటే అంత చదువుకున్న ఆయన, అంత రాసి అంత ప్రభావితం చేసిన వ్యక్తి, ఆయనే బాధపడ్డారు. రెండవది, ఇప్పుడు ఈ డ్రెస్ కోడ్ మీద కానీ ఈ డ్రెస్సింగ్స్ మీద కానీ ఇప్పుడు నేనంటే పోయేది చేదస్తురాలని ఒక ఆలోచన అందరికీ ఉంది. నా డ్రెస్సింగ్ని బట్టవచ్చు, మన విధానం బట్టవచ్చు అనుకోనివ్వండి, తప్పలేదు. అందరూ చాలా మోడర్న్ అని చెప్పుకునే రంగనాయకమ్మ గారు, ఆవిడ ఇంకా కొన్ని మనం ఉచ్చరించలేని పదాలనే ఉపయోగించారు. ఆవిడ చాలా కామెంట్ చేశారు. మరి దాన్ని ఏమంటారు? ఆవిడ మరి మోడర్న్ థింకింగ్ ఉన్న ఆవిడే. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే వైజయంతి గారు, ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడారు అనుకోండి, మీ మీద నాకున్న ఒక అభిప్రాయం ఉంటుంది. ఇది ఆవిడ చాలా తెలివైన ఆవిడ, చదువుకున్న ఆవిడ కాబట్టి ఆవిడ చెప్పింది ఎక్కడో నాకు ఇంతవరకు మీరు చెప్పిందని నచ్చంది ఏం లేదు. ఒకవేళ నచ్చకపోయినా ఖచ్చితంగా ఆవిడ చదువుకున్నారు కాబట్టి ఆవిడ చేసింది కరెక్టే అయి ఉంటుందని నేను అనుకుంటాను జనరల్గా, లోపల బయటకు అనకపోయింది. ఇప్పుడు రంగనాయకమ్మ గారి విషయంలో ఏంటంటే ఆవిడ ఒక స్టేజ్ దాటిపోయి ఎప్పుడో వెళ్ళిపోయారు, మా చిన్నప్పుడే వెళ్ళిపోయారు. 30 ఏళ్ళ కిందటే ఆవిడ ఆధునిక భావాలు, ఆలోచనలు, ఆవిడ నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి నా వయసుకి నాకు సగం అర్థమయ్యేది, సగం అర్థమయ్యేది కాదు ఆవిడ చెప్పిన దాంట్లో. మళ్ళీ ఆవిడ కలిస్తే ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు మనం చూసింది ఒకలా ఉంటుంది, కలిసింది ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు చలంగారు ఏంటంటే స్వేచ్ఛ వరకు కాకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. మీరు అన్నట్టు
దాని విశృంఖనో లేకపోతే విశృంఖలత్వం కానీ విచ్చలవిడితనం కానీ ఏదో కొంచెం అక్కడ వరకు వెళ్ళబోయి తర్వాత ఆయనే లేరు కదా, ఆయనే వెళ్ళిపోయారు. ఎక్కడో ఇప్పుడు 80 వరకు వెళ్ళాల్సింది 100కి వెళ్ళిపోయారు ఆయన. రంగనాయకమ్మ గారు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయారు. అలా అని ఆవిడని మనం అనేంత నాకు లేదు. రంగనాయకమ్మ గారికి పేరు ఎందుకంటే ఆవిడ నాకేమనిపిస్తుంది అంటే ఒక లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఇంకేం అనలేము. దానికి ఏవో కారణాలు, అంతరార్థాలు ఆవిడ జీవితంలో జరిగినాయి, ఆవిడ చూసినవి రకరకాలు ఉంటాయి కదండి. సో అంతగా నేను ఆవిడ మీద అంత కమెంట్ చెప్పలేను. కాకపోతే కొంత కరెక్ట్ అనిపిస్తుంది, కొంత కాదనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక రచయితగా ఆవిడకి నేను చాలా ఫ్యాన్. రచన విషయంలో ఆవిడ చాలా అద్భుతం. ఆవిడ రాసిన కథలు కానీ అవి కానీ చాలా బాగుంటాయి. అభిప్రాయాల విషయంలో కొంతవరకు ఏకీభవిస్తాను, కొంతవరకు నా పర్సనల్గా ఏకీభవించను అలా. అది ఎందుకంటే ఇప్పుడు సేమ్ ఇదే మాటని శివాజీ గారు అన్నారు, గరికపాటి గారు అన్నారు. అమ్మ నా పిల్లల్లాగా నేను భావించి చెప్తున్నాననే మాట ఆయన అన్నారు. అంటే ఆయన నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఒక కమిటెడ్గా చెప్తున్న మనిషి ఆయన. ప్రతి మనిషిలోని ఏమైనా బలహీనతలు తేడాలు ఉంటే ఉండనివ్వండి, నేను దాన్ని మాట్లాడు. శివాజీ గారు నాకెందుకు ఏదో చేసుకోండి అని అనుకోలేదు. అవును, అది ఒక రకంగా గ్రేట్. అవును, ఒక రకంగా అవును, ఒక యాంగిల్లో. ఇంకో యాంగిల్లో ఎందుకు అనవసరంగా ఎందుకు అన్ని మళ్ళీ గొడవలు తెచ్చుకోవడం అనేది ఒక యాంగిల్. ఇప్పుడు ఎవరికి సమాజానికి భయపడకుండా అభిప్రాయాలు చెప్పేయగలగడం కూడా నా దృష్టిలో గ్రేట్. అవును, అందరూ నాకెందుకో వదిలేస్తే మరి ఎలాగా? ఎవరో చెప్తూ ఉండాలి. 1% విన్నా చాలు అనుకోవచ్చు. 0.001 అండి, 1% కూడా కాదు. ఎక్కడో ఏదన్నా మార్పు వస్తుందేమో చెప్పలేము అని కూడా అనుకోవచ్చు. రకరకాలుగా మనకి ఆలోచనలు వస్తాయి. శివాజీ గారి విషయంలో కూడా అంతే. ఆయన నోరు ఇప్పడం గ్రేటే, నోరు ఇప్పకపోవడం కూడా బెటర్ ఏమో. అసలే రేపు మన సినిమా రిలీజ్ అవుతుంది, అలా సినిమా ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు కదండి. అవును, ఏదన్నా జరగచ్చు. కాబట్టి మనం ఏంటంటే ఈ ఇంతమంది చెప్పింది, శివాజీ గారు మాట్లాడినా, రంగనాయకమ్మ గారు మాట్లాడినా, గరికపాటి గారు మాట్లాడినా, ఇలా చాలామంది. ఇప్పుడు మనం మొత్తం సోషల్ మీడియా అంతే చూస్తే శివాజీ గారిని సపోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఇందులో కొంతమంది ఏంటంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. జెన్యున్గా కమిటెడ్గా మాట్లాడుతున్న వాళ్ళు మనకి చాలా తక్కువ కనిపించారు. సరే, ఎవరి వాళ్ళలో కూడా వైజయంతి గారు అభిప్రాయాలు చెప్పే వాళ్ళల్లో కూడా వాళ్ళకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అవును, కొంతమంది ఏంటంటే ఆవేశంగా చెప్తారు. అసలు అది చికాకు వస్తుంది వినడానికి. ఆవేశం ఎందుకు అవసరం కాదు కదా. ఆయన ఇలా అన్నారు, దానికి ఏంటి అని మామూలుగా మాట్లాడడం ఒక రకంగా మాట్లాడాలండి. కానీ వాళ్ళకి ఏంటంటే అలా స్వప్న చాలా సటిల్గా చాలా బాగా చేస్తుంది. ఆవేశపడదు. ఇలా అనుకుంటాను, ఇలా మీరేమంటారు, ఏమో ఎవరిష్టం వాళ్ళదండి అని మీరు మాట్లాడారు. అవును అవును. స్వప్న ఏమంటుందంటే ఇలా జరిగిందండి, నాకు ఇలా అనిపిస్తుంది, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, అలా మాట్లాడు. సెన్సిబుల్గా ఉండాలి. ఆవేశపడి మళ్ళీ దాన్ని ఇంకా పెద్దచ్చేసి అలా మాట్లాడతారు ఏంటి, లేడీస్ అంటే చులకన, అంతవరకు వెళ్ళకూడదు. ఎందుకు చులకనగా ఆయన ఏం మాట్లాడలేదు, జస్ట్ చెప్పారు అంతే ఆయన అభిప్రాయం. ఆయన ఏమన్నారు, పైగా సారీ చెప్పారు. ఇంకా అంతకన్నా ఏంటి. మనం ఇప్పుడు శివాజీ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయనే మనం అర్థం చేసుకోవాలి కదా. పొరపాట్లనే మనుషులు జరుగుతాయి కదండి. మనిషి జరుగుతాయి, ఎవరికన్నా జరుగుతాయి. దాన్ని మనం అంత తీసుకోకూడదు. పొరపాటు అండి అలా మాట్లాడుకోకూడదు కదా అంటే ఆయన చెప్పేశారు కదా, పొరపాటు అయింది అని. అదే పట్టుకోలేదు కదా, నేను కరెక్ట్ అని అనలేదు. ఫ్లోలో చాలా జరుగుతాయి. కెమెరా ఉంది కాబట్టి రికార్డ్ అయింది కాబట్టి. అది లేకపోతే మనకి బయట వెనకాల ఎంతమంది మాట్లాడుకుంటున్నారు మనకేం తెలుసు. మాట్లాడు, నేను 100 సార్లు విన్నాను. అదే మహానుభావులు అందరూ ఎలా మాట్లాడతారు కూడా నాకు తెలుసు, వాళ్ళ భాష ఎలా ఉంటుందో కూడా తెలుసు. కానీ ఏమనుకుంటాం, ఎంత మహానుభావులైనా వాళ్ళు మనుషులే కదా. కరెక్ట్ కదా, వాళ్ళకంటూ ప్రైవసీ, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు వాడాలి కదా ఎప్పుడొకప్పుడు. కెమెరా బయట ఉండగా అయినా వాళ్ళ భాష వాళ్ళకి రావాలి కదా. మాకు ఈ సందర్భంగా అనిపిస్తుంది, ఒక ఆయన చెప్పారు మాకు, అమ్మ ఎప్పుడైనా సరే కళలకి దగ్గరగా కళాకారులకు దూరంగా ఉండండి అని చెప్పారు. మంచి స్టేట్మెంట్ అనిపించింది నాకు. అసలు మనం కళాకారులతో కూర్చున్నామంటే మనకి అమ్మో వెళ్ళు, అసలు ఎందుకు కూర్చున్నావా, అసలు ఈయన కలవకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. కాబట్టి ఎంతవరకు చూడాలో అందరూ చూసి వదిలేయాలి మనం. కొంతమంది ఏంటంటే తాగేసినోడు చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట తీరు అసలు ఇలా మాట్లాడతారా, వీళ్ళు వేషధారణ ఎలా ఉంటుంది కదా అనుకుంటాం. అదే మనకి అనుభవాలు, మీకు నాకంటే మీకు ఇంకా బోల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మీరు చాలా మందితో. మోహన్ బాబు గారు ఇంటికి 3 రోజులు ఉన్నామండి తిరుపతిలో. ఆయన వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ అక్కడ స్కూలు యానివర్సరీకి పిలిచారు ఒకసారి.
వెళ్తే మన లక్ష్మీ ప్రసన్న ఆయన ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ అత్తగారు మామగారు వచ్చారు. ఆ అమ్మాయి మేమున్న 3 రోజులు నిమిషం కూర్చోలేదండి. వాళ్ళ తమ్ముడు పిల్లల్ని చంకలో వేసుకోవడం, వాళ్ళకి తినిపించడం, వాళ్ళ అత్తగారు మామగారిని చూసుకోవడం, అక్కడ స్టూడెంట్స్ని చూసుకోవడం, 1 మినిట్ కూర్చోలేదు, చేస్తూనే ఉంది పని. చక్కగా వాళ్ళు వస్తున్నారని బొట్టు పెట్టేసుకుంది వెంటనే. ఫస్ట్ వాళ్ళ అత్తగారు వాళ్ళు వస్తున్నారని అంటే మర్యాద ఇవ్వడం. అమ్మాయిని ఎవరు అడుగుతారు? అవును. ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయి కాదు, బొట్టు పెట్టేసుకుంది, చక్కగా గబగబా డ్రెస్ వేసేసుకుంది, వాళ్ళకి ఎదురెళ్ళింది, వాళ్ళకి ముందు వాళ్ళకి పెట్టేసింది ఫుడ్. తర్వాత ఇక్కడ పనులు చూసుకుంది, పిల్లల్ని చూసుకుంది. 3 రోజులండి. ఆ అమ్మాయి 1 గంట 2 గంటలు పడుకుని ఉంటుంది అంతే. అంత డెడికేట్. అంత dedicated. సెకండ్ సైడ్ చూపించారు మాకు. సెకండ్ సైడ్ ఎవరికి తెలుసు? ఆవిడ స్క్రీన్ ముందర స్క్రీన్ మాట్లాడేది ముందే వేరు, ఆవిడ తెలుసు. ఇది నేను వేరు. అసలు ఆశ్చర్యపోయాను, ఇంత చక్కటి పిల్ల. తర్వాత వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం ఎవరు వచ్చినా అందరూ వచ్చేస్తారు, అక్కడ నిలబడతారు, దగ్గరుండి భోజనం వడ్డిస్తారు. ఆయన అంతకన్నా లక్ష్మి 3 గంటలు పడుకుంటున్నాను, అది కూడా పడుకోరు. అక్కడున్న ప్రతి స్టూడెంట్ పేరు ఆయనకి తెలుసు. తెలుసు. అక్కడ తలుపు పైన తలుపు కింద కూడా తుడిపిస్తారంట రోజు, అంత నీట్. ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎవరు వచ్చారు, ఒక 2000 మంది స్టూడెంట్స్లో ఎవరు స్ట్రైట్గా నుంచున్నారా లేదా, ఎవరు అరుస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, అన్నీ చూసేస్తున్నారు ఆయన స్టేజ్ మీద నుంచి. అంత డిసిప్లిన్. అవన్నీ మనం వెళ్ళి చూసాం కాబట్టి తెలుస్తుంది. అంతే కదా. మోహన్ బాబు గారు కోపం ఎక్కువ అలా అనుకుంటాం. అవును. మొత్తం ఫ్యామిలీ అందరూ అంకితం. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళ పెద్ద కొడుక్కి 2 పిల్లలు, ట్విన్స్. అవును. మరి వాళ్ళని చూసుకోవాలి కదా, వాళ్ళని చూసుకుంటున్నారు, ఈ పని చూసుకుంటున్నారు, ఫ్యామిలీ మొత్తం. మళ్ళీ కోడలనేమో అమ్మాయి చంటి పిల్లల తల్లని అమ్మాయి వెళ్ళిపోమన్నారు లోపల. నువ్వు రాకమ్మా, నువ్వు పిల్లల్ని చూసుకో, మేము చూసుకుంటాం ఇక్కడ. నా అమ్మాయిని వదిలేశారు. వదిలేసి వీళ్ళే ఈ పిల్లలు 3 ఆయన. చూసారు సెకండ్ సైడ్ మాకు 3 తెలియదు. రోజులు, మనం తెర మీద చూసిందే అది 1 అనుకుంటాం. గంట కాదు, 2 గంటలు కాదు, 3 days అందరినీ, వచ్చిన వాళ్ళు అందరినీ అలాగే చూసుకుంది. ఇప్పుడు భోజనం పెట్టేయమంటారు కదా, ఆయన వచ్చి నిలబడి ఏం తిన్నారా లేదా, ఒకవేళ ఈ కూర నచ్చకపోతే ఆమ్లెట్ వేయమంటారా, అన్నీ. ఇంకా అందరూ ఇంకా ఏంటంటే భోజనాలు చేస్తుంటే ఫ్యామిలీ అందరూ వచ్చి అక్కడ నుంచోవాలి. అదొక రూల్ వాళ్ళ ఇంట్లో. ఎవరైనా వచ్చారంటే అందరూ వచ్చి నిలబడాలి వాళ్ళు భోజనం చేసే వరకు, మర్యాద అనమాట. తర్వాత సాయంత్రం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళ అమ్మగారు అక్కడే ఉంటారు. ఆవిడ వచ్చినప్పుడు మొత్తం అందరూ స్టూడెంట్స్తో సహా లేచి నుంచుని ఆయన ఎదురెళ్ళి ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టే. ఎవరో ఒకరికి అప్పు చెప్పేస్తారు అమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టే అని. అంత బిజీలో ఎక్కడ కుదురుతుంది? అవును అవును. కూర్చోబెట్టారు మా అమ్మని అమ్మలాగా. చూడండి ఇంకా ఇప్పుడు అంతకు ముందేంటి ఆ తర్వాత ఏంటి అనేది వేరే విషయం అండి. అది వాళ్ళ పరిస్థితి, ఎవరి సమస్యలు, ఎవరి ప్రాబ్లమ్స్, అది అందరూ మనుషులమే కదండి, అలా ఉంటుందండి ఎవరి దానికి. కానీ అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా ఉంటాయి, చెప్పలేము మనం చూసిన దానికి అక్కడ జరిగేదానికి సంబంధమే ఉండదు, అస్సలు ఉండదు. అదే ఇప్పుడు చెప్పేది. మరి చూడండి స్క్రీన్ మీద లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడేదానికి మీరు చెప్పిన దానికి అస్సలు ఉండదు. అమ్మాయి అక్కడ చదువుకుని వచ్చిన వల్ల స్లాంగ్ అక్కడ అసలు చంకనేసుకుంటుంది, పిల్లల్ని ఎలా చంకనేసేసుకుని తిరిగేస్తూ ఉంటుంది. కాసేపు ఒకళ్ళు పని. చాలా కొత్తగా ఉంది వినడానికి. చాలా చాలా మంచి పిల్ల. చాలా వాళ్ళందరూ అంతే, విష్ణు అంతే, మనోజ్ అంతే, లక్ష్మి అంతే, ఆయన అంతే, ఆవిడ అంతే. వాళ్ళు ఏంటి ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ అమ్మ నాన్నగారిని చూసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన పిల్లల్ని చూసేసుకుంటారు, ఎవరెవరు ఏం తిన్నారు, ఏం ఉన్నారని చూసేస్తారు. బాగుంది, మంచి. అంటే మన ఇద్దరం ఒక కాలక్షేపంగా మాట్లాడడం. నేను ఒకటే అంటున్నానండి, ఏం లేదు వైజయంతి గారు, నేను అనేది ఏంటంటే ఒకళ్ళు ఒకటి అన్నారు, ఒకటి చేశారంటే దాని వెనకాల ఏముంది అని ఒక్కసారి ఆలోచన. ఇది ఈ మాట పర్ఫెక్ట్ గా చెప్పారు. ఒక్కటే నేను ఎప్పుడు నా ఇజం ఏంటంటే అది. ఇప్పుడు మా ఛానల్ వాళ్ళు, ఇప్పుడు మేము 4-5 ఉంటాం ఛానల్లో వర్క్ చేసేవాళ్ళు, ఎవరి అభిప్రాయాలు ఎవరికి సెట్ అవ్వవు, ఒకళ్ళు ఒక అభిప్రాయంలో ఉంటాం. అవును. నేనేమనుకుంటానంటే నేను పెద్దదాన్ని కదా, వాళ్ళ పిల్లలు, వాళ్ళు నాలా ఉండాలనుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అవును, మనమే వాళ్ళలాగా మారిపోతే అయిపోతుంది. ఆలోచించాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏ సమస్య ఉందో, వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుందేమో, పిల్లోడు ఉన్నాడు కదా ఏడుస్తున్నాడు, కరెక్ట్ అండి. అసలు అది ఆలోచన, డబ్బులు లేవేమో, ఏదో రకరకాలు ఉంటాయి కదండి. సో వాటిని మనం అర్థం చేసుకోవాలి. నా ఛానల్ వాళ్ళు నేనే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? అందుకని నేను ఏమన్నా అన్నా కూడా తర్వాత అంటాను, పోలేమ్మా నాకు అర్థం ఏదో ఉంటాయి కదా ఎవరి సమస్యలు వాళ్ళకి, నేను ఏదో పెద్దదాన్ని అంటే అన్నాను, పట్టించుకోకండి అని చెప్పేస్తాను. బాగుందండి ఈ మాట. అలా రకరకాలుగా ఉంటాయి. ఈ నలుగురినే నేను అర్థం చేసుకోకపోతే రేపు ప్రపంచాన్ని ఎంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును.
కరెక్ట్ గా చెప్పారు మీరు. దీన్నే మనం అటు శివాజీ గారికి అన్వయించవచ్చు. అంతే, శివాజీ గారు కూడా ఏ నాకు- ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారో మనకి తెలియదు. ఆయన సపోర్ట్ చేయడం కాదు, విమర్శించడం కాదు. ఇప్పుడు ఆయన ప్రమోషన్స్ కి ఎంత కష్టపడి ఉంటారు, ఎంత తిరుగుంటారు, ఎంత నిద్ర లేదు, అవన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు మాట తీరు కొంచెం మారుతుంది. ప్రెజెంట్ నుంచి కొంచెం రఫ్లోకి వెళ్ళచ్చు. మన మనసు ఆ టైంలో ఏ స్థితిలో ఉందో మనకి తెలియదు కదండి. మీడియా ఏంటంటే మామూలుగా మాట్లాడింది క్యాచ్ చేయకుండా అది క్యాచ్ చేసేసి అదే 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 చూపించి అలాగే ఆయన అలా establish చేయడం చేసేస్తున్నారు. అన్యాయం అండి. పొరపాటు అయిపోయింది, క్షమాపణ చెప్పేశారు, అంతవరకే. బాగుందండి. ఊరికి మనం అంటే మనం ఒకవేళ డ్రెస్ కోడ్ మీద మనం మాట్లాడినంత మాత్రాన అలా వేసుకున్న వాళ్ళందరినీ మనం ఏం తప్పు పట్టినట్టు కాదు. వేసుకోవడం మంచిదే, వేసుకోకపోవడం కూడా మనం కాలానుగుణంగా అర్థం చేసుకోవాలి తప్ప. ఇప్పుడు అందరూ అంటారు పూర్వమే బాగుండే, చక్కగా తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయేవారు. ఇప్పుడేమో లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకు సమస్యలు, వాళ్ళు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు, ఎక్కడో హాస్టల్స్లో ఉంటారు, మనకి భయం. అలా అని వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఈ రోజుల్లో జరగదు. చదివించాలి ఖచ్చితంగా. పెళ్ళే ఇంపార్టెంట్ అనుకుంటే కూడా జరగని రోజులు వచ్చేసి. అవునవును, అందుకని పెళ్ళి అనేది కూడా వాళ్ళ చాయిస్. ఫైనాన్షియల్ గా స్టాండ్ అవ్వాలి, తొందరపడి పెళ్లి చేయకూడదు. పూర్వం ఏంటంటే పెళ్లి చేసి పంపించేసి నాకు సంబంధం లేదు, ఆ భార్య భర్త ఆ రోజులకి సరిపోయింది. అది అప్పుడు సంపాదన అది కూడా సరిపోయింది. అప్పటి లైఫ్ స్టైల్, అప్పటి సంపాదన, అప్పటి అలవాట్లకి అవి సరిపోయింది. ఇప్పుడు అలా కాదు కదా, మరి సరిపో కష్టం. అందుకని మీరు అన్నట్టుగా కాలానుగుణంగా మనం మారడమే కరెక్ట్. కాలానుగుణంగా మారడం అంటే మనసులో నచ్చిందో నచ్చలేదో అనేది మనం బయటికి కనీసం బయట అడగకూడదు. మన మనసు మనలోనే ఉంచుకోవాలి. ఎప్పుడైనా మనసుకు నచ్చింది దొరికితే దాన్ని మనం ఆస్వాదించాలి తప్ప ఇప్పుడు నేను చేసినట్టు నేను వారం వారం ఆస్వాదిస్తాను. అదే అంటున్నారు కదా మీరు. అంటే చాలా విపరీతంగా నచ్చుతాయి మీ టైటిల్స్ ఫస్ట్, తర్వాత కంటెంట్. అంటే మనకు తెలిసిన కథని మళ్ళీ అంత ఇంట్రెస్ట్గా చదివించడం అనేది చిన్న విషయం కాదు, శైలి. ఇంకోటి ఏంటంటే మీరు అది నమ్మి రాసిన కథ కదా, ఏదైనా నమ్మి చేస్తాను, ఏ పని లేదు లేదు నమ్మి రాసిన కథ కాబట్టి అందులో సోల్ ఉంటుంది. ఆ సోల్ నాకు చాలా నచ్చుతుంది, అందుకే నేను కూడా హ్యాపీగా అవుతాను. అది ఎందుకంటే ఒకవేళ నాకు నచ్చనిది అయితే నేను రాయలేకపోతున్నాను కూడా, నటించాలి నిజంగా, కానీ నటించలేకపోతున్నాను. అది నాకు అది నచ్చేది అదేనండి. బాగుందండి. సరే, మేము మొత్తానికి మీ విజయజం ఛానల్లో కూడా ప్రత్యేకంగా కొత్తగా ఏమైనా చేశారా ఈ మధ్యన స్పెషల్గా? అయితే ఇక్కడ నేను చెప్పి మీరు చెప్తాను. నాకు మీ దాంట్లో నచ్చింది ఏంటంటే, అంటే దీనికి సంబంధం కాకపోయినా మీరు వచ్చారు కాబట్టి మీతో అంటున్నా, మీరు ఎప్పుడు మీ ఛానల్ నుంచి ఒకళ్ళకి మంచి జరిగితే బాగుంటుంది, జరుగుతుంది నా వల్ల అనుకుంటే మీరు అవి చేస్తున్నారు, నేను చూశాను. ఫస్ట్ అందుకే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మీరేం కమర్షియల్గా చేయట్లేదు, మీకు అసలు అవసరం లేదు, మీ స్వభావం కూడా అది కాదు. అంటే ఇప్పుడు వ్యూస్ కోసము డబ్బుల కోసం ఏది చేయటం లేదు మీరు అసలు. రెండు నాకు అవసరం, మీ ప్యాషన్, సంతోషం. ఇప్పుడు వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అది సంతోషం, ఎవరో నన్ను అర్థం చేసుకున్నారు అనే సంతోషం, అంతే. అది కూడా ఇప్పుడు డబ్బుల కోసం అయితే అవసరం లేదు, ఉంది క్వశ్చన్ కాదు, అందుకైతే చేయట్లేదు. అందుకు చేయటం లేదు, అది అవసరం. డబ్బులు వస్తాయంటే ఎవరు వద్దనుకుంటాం, కానీ మంచిదే. రాకపోతే ఇది అనవసరంగా పెట్టేశాను, డబ్బులు రావట్లేదు అని ఫీల్ అయితే నాకు అస్సలు ఉండదండి. నేను ప్రిపేర్ అయిపోయి పెట్టాను. ఇప్పుడు 100,000 యూట్యూబ్స్ ఉన్నాయి, ఎవరు చూస్తారు? నా మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది, చూడరు అని కూడా నాకు తెలుసు. కానీ నా అభిప్రాయాలు బయటకు చెప్పే దారి ఇది ఒక్కటే. కాబట్టి ఏముంది, 100 మంది చూస్తే 100 మంది చూస్తారు, 1000 మంది చూస్తే 1000 మంది. స్టార్ట్ చేసాం. కారణం స్వప్న ఉంది. అత్త మీరు మాట్లాడేది ఏదో కెమెరా ముందు మాట్లాడవచ్చు కదా, ఇలాగన్నా అందని పెట్టినందుకు నేను చాలా హ్యాపీ. అన్నీ నాకు ఇష్టమైనవే జరిగినాయి, నాకు నచ్చినవి అయితే ఏం జరగలేదు. ఎవరైనా చెప్పినా నేను నాకు ఇష్టమైనవే పెడతాను, ఎందుకంటే నాకు ఆ సోల్ లేనిది నేను చేయలేను, నచ్చాలి. కరెక్ట్. అది ఇప్పుడు వాళ్ళు ఎవరినో పిలవండి మాట్లాడదాం అని అందరూ చెప్తారు. నేనేమంటానంటే అసలు నాకు వాళ్ళ నాలెడ్జ్ ఉండాలి కదా. ఎవరో పలానా వాళ్ళు పిలిచేస్తే వాళ్ళకి నేను అర్థం అవ్వాలి, నాకు వాళ్ళు అర్థం అవ్వాలి. మెయిన్ అదండి, కరెక్ట్. అది ఇప్పుడు నేను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వైజయంతికి, నేనేం కోరు మీకైనా నేను చెప్పింది అర్థం అవుతుంది. ఇప్పుడు నాదే మీది అభిప్రాయాలు కుదరకపోయినా ఒక భిన్నత్వంలో ఏకత్వం, ఈ మాట కరెక్ట్ అండి. అందుకని నేను మీతో అంటే నేను వేరే వాళ్ళు చాలామంది అడుగుతారు, కానీ నేను వద్దండి నాకు సెట్ అవ్వదని చెప్పేస్తాను. అది కాకుండా ఇజంలో ఈ మధ్య కాలంలో నేను చేసింది ఏంటంటేనండి, సమాధానం నా విజయం అని ఒకటి చేశాను లేటెస్ట్. అదేంటంటే మేఘనా అని మా ఛానల్లోనే వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయి చాలా బాగా రాస్తుంది, పాడుతుంది. 200 పాటలు రాసింది యేసుప్రభువు మీద. యేసుప్రభువు మీద ఆ అమ్మాయి రాసిన పాటలు కానీ అమ్మాయి కానీ నాకు ఎందుకు నచ్చుతుందంటే, ఆ అమ్మాయి ఎప్పుడు మన మీద రుద్దదు, టాపిక్ కూడా అభిప్రాయం తంది. అసలు మనం ప్రభువు గురించి కానీ అది మాట్లాడదు, మనం మాట్లాడితేనే మాట్లాడుతుంది.
అమ్మాయి ఏంటంటే బైబిల్ చదివి బాగా అవపాసన పట్టేసింది. చాలామందికి తెలియదు బైబిల్లో ఏం రాశారు. చిన్నప్పుడు మాకు అందరూ చాలామంది ఉండేవారు, కానీ వాళ్ళు నేను ఎప్పుడు ఏమడిగినా చెప్పేవారు కాదు. అమ్మ నువ్వు బైబిల్ చదువు అనేవారు. వాళ్ళకు కూడా తెలియదు అనమాట. ఈ అమ్మాయి ఏంటంటే మనం ఏదంటే తక్కువని చెప్పేస్తుంది, తెలుసు అంటే చాలా అదేంటంటే చాలా సెన్సిబుల్గా ఉంటుంది. అమ్మాయి చెప్పింది బొట్టు గురించి చెప్పిన, బొట్టు పెట్టుకోకపోవడం ఏదైనా దాని కారణాలు కరెక్ట్గా చెప్తుందండి. సో అమ్మాయితో ఏం చేసామంటే, అమ్మాయి ఒకటి రాసింది, ఒక ఏమంటారు దాని ఆర్టికల్ లాగా, స్త్రీ మీద. స్త్రీ పడిన అంటే ఒక 20-30 ఏళ్ళ వెనకాల నుంచి ఇప్పటి వరకు ఎందుకు అప్పుడు ఊరుకున్నాం, ఇప్పుడు ఎందుకు ఊరుకోకూడదు అనేది చాలా అద్భుతంగా చెప్పిందండి. సో అది నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఏదో స్త్రీ జనోద్ధరణ ఏదో ఆర్టికల్స్ పెట్టిస్తే నాకేమీ నచ్చదండి. దాంట్లో ఉండాలి అమ్మాయి. పైగా వాళ్ళు ఎవరైతే మనం తీసుకొచ్చారో వాళ్ళు పాటించాలి. అవును, కరెక్ట్. పాటించాలి, ఏదో అర్థం చేసుకోవాలి. అవును, ఏదో ఒకటి ఉండాలి. అది ఉంటేనే నేను వాళ్ళతో చేస్తాను. అవును, కరెక్ట్. ఒకటి తర్వాత అది చేశాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ శివ రిలీజ్ అయింది అనమాట, దాని మీద చేశాను ఒకటి. వాళ్ళు ఎలా పిలిచానంటే జేడి చక్రవర్తి గారిని పిలిచాను. జేడి చక్రవర్తి గారు అంటే మాకు చాలా అభిమానం, మాకు బాగా స్నేహం, అభిమానం. నాకు ఇంకా తమ్ముళ్ళలాగా చాలా ఇష్టం నాకు చక్రి. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన వాళ్ళ అమ్మగారిని చూసుకునే విధానం కానీ, ఆయనకి ఏంటంటే ఈ అలవాట్లు అమ్మాయిలు ఏం ఉండదు. అవును, చెప్పారు మీరు. పని, ఇల్లు, షూటింగ్, ఇల్లు అంతే. అలా అని ఇప్పుడు నేను కొంతమందికి ఏంటంటే, చాలా మంది మగవాళ్ళ దగ్గర నేను చూసిన సమస్య ఏంటంటే, నేను చాలా గ్రేట్, నాకు తాగుడు అలవాటు లేదు, వాళ్ళకి వాళ్ళు సర్టిఫికెట్ మా అమ్మాయి కోసం నేను ఇంట్లో ఉండిపోతున్నానని ఒక గర్వం వస్తుంది. వచ్చి అది చూపించేస్తూ ఉంటారు, వాళ్ళని మనం భరించలేము. అవును, అలా అని వాళ్ళని తప్పు షో చేయడం, నిజంగా షో భరించలేము అస్సలు. చక్రవర్తి గారు అసలు అలా ఉండరండి. ఆయన చాలా ఆయనకి ఏంటంటే నా అదృష్టం అనుకుంటారు. మా అమ్మని చూసుకోవడం అనేది నా అదృష్టం, బిడ్డలా చూసుకుంటారు. తర్వాత చాలా మంది ఆయనకి ఈ మధ్యన ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది దాహిని అనే సినిమాకి. అది కూడా గ్రేట్గా తీసుకోరు, ఏముందండి ఇంకా చాలా చేయాలంటారు. విపరీతమైన హార్డ్ వర్క్, చాలా బాడీ మెయింటైన్ చేస్తారు, ఏ అలవాట్లు లేవు, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతసేపు వాళ్ళ అమ్మగారిని ఎలా హ్యాపీ చేయాలి, పని ఎలా కరెక్ట్గా చేసుకోవాలి, అది మెయిన్ కావాల్సింది. తర్వాత ఆయన ఆధునిక భావాలు, ఆ మాటలు చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ మొత్తం చూస్తే మనకి చాలా బాగుంటుంది. మొత్తం చూసేయాలి, సగం చూస్తే మాత్రం అది మొత్తం చూస్తే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది. సో కానీ నాకేంటంటే రాము కానీ చక్రి కానీ వాళ్ళకున్న నాలెడ్జ్కి నేను సరిపోను అని ఎక్కువ పిలవను. మీకు భయం కానీ మీరు అస్సలు భయపడదు. అందుకని నేను ఏంటంటే తక్కువ పిలుస్తాను, అంత సందర్భం వచ్చినప్పుడే. లాంచ్కి పిలిచాను, తర్వాత ప్రకాష్ది ఆ బుక్ నాకు ప్రకాష్ బుక్ చాలా నచ్చింది, అందుకే వాడిని పిలిచాను. ఇంకా రాబోయే పుస్తకాలు 3 ఉన్నాయండి. నరేంద్రది ఒకటి, తర్వాత ఇంకొక అబ్బాయి ఎవరు ఇదేంటది శతకం రాస్తున్నారంట, రామ్ గోపాల్ వర్మ శతకం. అవునవును, విన్నాను. ఆ అబ్బాయిది కూడా వస్తుంది త్వరలో. నాకు తెలిసి ఫస్ట్ విశేష్ గారిది వస్తుందండి, ఆయన ఒక 2-3 జూన్లో అలాగా. ఆయన జూన్లో ఏదో, నేను అనుకోవడం ఏప్రిల్ రాము బర్త్డేకి ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆయన. సో అవన్నీ నేను చెప్పేసాను నా ఛానల్లోనే చేస్తానని, ఎందుకంటే వాళ్ళు సెన్సిబుల్ అని నాకు తెలుసు వీళ్ళందరూ. సో అవి ఉంటాయండి. తర్వాత జయసుధ గారు వస్తా అన్నారు, ఆవిడ కూడా జీసస్ భక్తురాలండి. సో మేఘనాతో ఆవిడతో ఒకటి ఉంటుంది నెక్స్ట్ రాబోయేది. ఇంకొకటి ఏంటంటే, మీ ఛానల్ని మా పబ్లిసిటీకి ఉపయోగించేసుకున్నాం. తప్పకుండా, ఏది లేదు, మనం పరస్పరం. అదేంటంటే మా హస్బెండ్ ఫైట్ మహా అని మూవీ చేశారండి ఒకటి, బాగుంటుంది. అది నెక్స్ట్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఇవాళ లిరికల్ వీడియో రిలీజ్ అవుతుందండి. మీరు మా సినిమాకి కూడా పబ్లిసిటీ ఇవ్వాలి. అయ్యో తప్పనిసరిగా. తర్వాత నెక్స్ట్ మంత్ అంతా ఇంక దాని మీద ఉంటుందండి, ఆ సినిమా మీద. అంటే అది కూడా సినిమా కూడా ఆనంద్ చంద్ర అని ఇంతకుముందు మా సినిమాలు 2 చేశాడు అబ్బాయి, మర్డర్ అని, దిశ అని. మంచి డైరెక్టర్, చాలా కష్టపడతాడు, చాలా విజన్ ఉంది. హిట్ టు ఫ్లాప్ అనేది మనం చెప్పలేం కదా, అది ఎప్పుడు చెప్పలేం. అవుతుందా అవదా అనేది ఎవరికి చేతుల్లో లేదులేండి. ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు ఫట్ అవుతుందో తెలియదు. అక్కడ కూడా నా ఇజం ఏంటంటే, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అంతే డెడికేషన్ తో తీసారు అనేదే నేను చూస్తాను. అది ఆడిందా ఆడలేదా, లేకపోతే ఆడకుండా ఆడిందని చెప్పారా, అవన్నీ ఆ తర్వాత విషయాలు. ఈ అబ్బాయి మాత్రం చాలా ఎఫిషియెంట్, చాలా బాగా తీస్తాడు. హీరో కూడా చాలా బాగా చేస్తాడు, పాటలు చాలా బాగుంటాయి. అంటే మా సినిమా అని చెప్పట్లేదు, నేను ఇన్ జనరల్ చెప్తున్నాను. సుబ్రాజ్ గారు కూడా చాలా బాగా ప్రొడక్షన్ అది బాగా చూసుకుంటారు. చాలా సంతోషం అది ముందరది. సో నా ఛానల్ ఏంటంటే అదండి. ఇంకోటి ఏంటంటే, ఛానల్కి మెయిన్ రీజన్, ఎవరిని ఏం అనట్లేదు, మామూలుగా చెప్తున్నాను. జనరల్గా రాముతో చేసిన ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా,
ఎక్కువ శాతం అంటే ఒక 60% స్వప్న ఒకటి చాలా బాగా చేస్తారు అవును. సెన్సిబుల్గా. అవును. మీరు చాలా బాగా చేస్తారు. ఒకళ్ళు ఇద్దరు బాగా చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ మందివి నాకు రాముని కరెక్ట్గా పనికిరానివన్నీ అడుగుతారు. మీరు ఎన్నింటికి అక్కర్లేని లేస్తారు? విషయాలు. మీరు ఫుడ్ ఏం తింటారు, మీకు ఐస్ క్రీమ్ ఇష్టమా, లేకపోతే మీ సినిమాలు ఎందుకు ఆడట్లేదు, అది కాదు కదండి. రాము లాంటి టెక్నీషియన్ దొరికినప్పుడు సబ్జెక్ట్కి సంబంధించి అడగాలి. తను ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, పర్సనల్లో ఎందుకు అవసరం ఉంది? అసలు పర్సనల్ మనకి సంబంధమే లేదు, ఎవ్వరి పర్సనల్ కూడా మనకి సంబంధం లేదు. అవి అడగాలి. ఇంకా బాగా ఓ 10 సార్లు 15 సార్లు ఇంటర్వ్యూ అయిపోయి చనువు అయిపోతాయి అంటే స్వప్నలాగో మీలాగో, అప్పుడు పర్సనల్గా కొంత అడగచ్చు. అది కూడా ఎవరికి ఉపయోగం లేదు కదా, అది నేను అనేది. అది అదే అడగాలి. కానీ అవన్నీ ఎందుకండి? మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చదువుతున్నారు, అవన్నీ అవసరం లేదు. మీకు ఫ్యామిలీ మీద మీ అభిప్రాయం ఏంటి అని ఒక క్వశ్చన్ వేయచ్చు, తప్పలేదు. అంతవరకే. ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం అనవసరం. రాము లాంటి టెక్నీషియన్ వచ్చేసిన టైంలో తనని అలా ఉపయోగించుకోవాలి, కానీ ఇలా ఎందుకు అని నాకు ఒక నేనైతే నాకేం సబ్జెక్ట్ రాదు, కానీ వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చేందుకు అడగడం నా ప్రాబ్లం. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిందే ఈ ఛానల్. సరే. సో ఛానల్ ఉద్దేశం ఏంటంటే ప్రయత్న లోపం ఉండకూడదు, ప్రయత్నం చేసేయాలి. మంచి ఉద్దేశంతో వెళ్ళిపోతే ఏమైతే అది అవుతుంది. ఏమైనా యాక్సెప్ట్ చేయాలి. ఎవరైనా తిట్టినా నాకేం ఉండదు, నవ్వుకుంటాను అంతే. నాకు చాలా ఇష్టం ట్రోల్స్, చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వాళ్ళని అర్థం చేసుకోలేదు, వీళ్ళకి ఆ తెలియలేదు, నేనే బెటర్ అని ఒక ఆనందం అనమాట. ఎవరెవరో ఫోన్ చేసి చెప్తారు, విజయ్ గారు అలా కాదండి, మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్తారు. డబ్బులు వచ్చే దారి చూసుకోండి, వ్యూస్ వచ్చే దారి చూసుకోండి, ఇలా చేస్తే మీకు వ్యూస్ వస్తాయని ఏవో చెప్తారు అనమాట. అవును. అయ్యో నేను చెప్పింది వీళ్ళకి అర్థమే అవ్వలేదు, వాళ్ళకన్నా నేనే బెటర్ అనుకుంటాను అనమాట. వాళ్ళు చెప్పింది అందరికీ కమర్షియల్ అవుట్లుక్ తప్పించి రెండోది లేదు కదా. అవును. సో నాకు అది చాలా నచ్చింది. వాళ్ళకన్నా నేనే బెటర్ అనుకుంటాను అనమాట. బాగుంది. సో అలా. అయితే కూడా నా చిన్న సలహా ఏంటంటే, ఇప్పుడు రాము గారి గురించి పూర్తిగా చెప్పగలిగిన వ్యక్తి మీ అమ్మగారు ఒకరే. మీరు కొంచెం ఓపిక చేసుకుని అమ్మగారిని కూర్చోబెట్టి బయోగ్రఫీ రాయించలేరు కాబట్టి రాముగారి బాల్యం నుంచి స్పెషల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మనకి అవి స్పెషల్ అని తెలియవు. ఎప్పుడు మీ అమ్మగారు కనిపించిన అంటారు, అయ్యో నాకు తెలియక పిల్లాడు చదువుకోవట్లేదు, కొడుతూ ఉండేదాన్ని, ఎందుకు కొట్టానా అని ఇప్పుడు బాధపడుతున్నా, ఇలాంటివి ఆవిడ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మీకు వీలైతే ఏమాత్రం అవకాశం ఉన్నా, ఆవిడ కూడా కొంచెం పెద్ద ఆవిడ అవుతున్నారు, మళ్ళీ మర్చిపోవచ్చు కొన్ని విషయాలు. రాయించడం కంటే కూడా రాముగారి లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ని ఆవిడతోటి మీరు ముఖాముఖిగా మాట్లాడిస్తే చూడండి, ఆలోచించి చూడండి. ఉందండి, ఆల్రెడీ ఉందా? ఓకే, అలా అయితే సరే. అమ్మ రాస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేసామంటే శివాలో స్టార్ట్ చేసామండి. అది ఇప్పుడు మన శివ రిలీజ్ అయింది, అందులో అమ్మది ఒకటి పెట్టాము, చిన్నది పెట్టాము. అవును. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు నాకు ఉంది ఆలోచన, మీరు చెప్పాక ఇంకా బలపడింది, అది తప్పకుండా చేస్తానండి. ఎందుకంటే ఆవిడే అథారిటేటివ్. అవునవును, కరెక్ట్. మేము మిస్ అయిపోయాం, మేము మిస్ అయిన దాన్ని మీరు ఎవరు మిస్ అవ్వకూడదు అనుకుంటాం. మా నాన్నగారి గురించి మేము చేయలేకపోయాం అనుకుంటాం. అమ్మ, నేను ఎప్పుడు అమ్మకి చెప్తాను, 15 ఏళ్ళ వరకు నీకే తెలుసు. అవును. అక్కడి నుంచి నాకు తెలుసు. నేను ఎప్పుడు నాకు తెలియకుండానే రాముని గమనిస్తూ ఉంటాను. ఆ తర్వాత తెలియకుండా తెలియదు, గమనించాలి, తెలివితేటలు ఉన్నాయని కూడా కాదు, ఏదో అట్రాక్ట్ అయ్యేదాన్ని. మనం చూడండి, ఒక్కొక్కసారి ఒక మనిషికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ వంక తెలియకుండానే అయిపోతుంది. అలా అట్రాక్ట్ అయ్యి చూసేదాన్ని. అంటే తెలివైనోడు రేపు డైరెక్టర్ అయిపోతాడు అలా కాదు, ఏవో చెప్పేవి నచ్చేవి, కొంచెం వేరే అభిప్రాయాలు, ఈ ఆధునిక థాట్స్ అవన్నీ మాత్రం అర్థమయ్యేది. ఇప్పుడు సపోజ్ అమ్మాయి ఎంత అందంగా ఉందో అనేవాడు ఎవరైనా అమ్మాయిని, అలా అనడం అప్పుడు చాలా అదేం చిన్న విషయం. అవును అవును. అందంగా ఉంది కాదు, ఆ అమ్మాయి పేరేంటన్నా కూడా తప్పే. ఆ రోజుల్లో కూడా అనేసేవాడు, అమ్మాయి చాలా బాగుంది, అమ్మాయి బాగాలేదు, ఆ అమ్మాయి ఇలా నడిస్తే బాగుంటుంది, ఇలా డ్రెస్, అలా కూడా చెప్పేసేవాడు. అది ఉంది అప్పటి నుంచి. అది నాకు భయపడిపోయి ఏడ్చేసేదాన్ని, అమ్మ ఎవరేమనుకుంటారో. అవును కదా, మరి ఆ వయసు అలాంటిది. ఎందుకు రత్న వచ్చేది మా ఇంటికి, అమ్మాయిని పలకరిస్తే నాకు నచ్చేది కాదు. యాక్చువల్గా తను ఏం అడిగేవాడంటే తనకున్న నాలెడ్జ్కి ఏదో క్వశ్చన్స్ అడిగేవాడు. అప్పటికే తను చాలా మంచి స్టూడెంట్, ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఫస్ట్. అప్పటికి తనకు మంచి ఇంగ్లీష్, వాళ్ళ నాన్నగారు ఇంగ్లీష్ లెక్చరర్, మంచి ఇంగ్లీష్ వచ్చేది. రాము కూడా మా నాన్నగారి వల్ల రాము కోటి మంచి ఇంగ్లీష్ వచ్చు. తనకి వాటికి సమాధానం చెప్పేవాళ్ళు అనేవాళ్ళు అసలు ఎవరు ఉండేవారు కాదు అప్పుడు, ఒక్కతే ఉండేది. అది అందుకని వాళ్ళిద్దరు కూర్చుని అయ్యే మాట్లాడుకునేవారు ఆ సబ్జెక్ట్కి సంబంధించి. నాకు అసలు నచ్చేది కదా అలా, ఎందుకు అసలు మా ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడాలనుకునేది, తప్పు అనమాట. అది అందరూ అంటారు కదా అప్పట్లో అది తప్పు. సో అలాంటివి ఉంటాయి తెలిసి. ఇవన్నీ కూడా మీరు అది చేయడం అనేది కరెక్ట్ అండి. ఖచ్చితంగా చేస్తాను. ఫస్ట్ మీ అమ్మగారితో చేసేసి తర్వాత మీరు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆవిడతో చెప్పించవలసినవన్నీ మాట్లాడించండి ఫస్ట్.
అంటే ఆవిడ మర్చిపోకూడదు మళ్ళీ విషయాలన్నీ, అవునవును. అందుకని అంతకంటే ఏం లేదు. నేను ఇంకా ఎక్కడ తన ఫిలాసఫీ స్టార్ట్ అయింది అనే దాని మీద ఒక వెబ్ సిరీస్ లా కూడా చేద్దాం అనుకుంటున్నాను. అవును అన్నారు మీరు, అది అయితే అది ఎక్కువ టైం అది తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకుంటుంది. అమ్మని అమ్మతో interviews కూడా, ఇద్దరు ముఖాముఖి కూర్చొని definitely కాబట్టి తేలిగ్గా అయిపోతుంది. ఇదంతా మీకు విన్నాక మీకు ఏమనిపిస్తుంది? ఛానల్ సిల్లీగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? నేను మీకు ఫస్టే చెప్పా, ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ మీకు ఎలా ఇచ్చానంటే, అందుకని మనం టాపిక్ అయిపోయినా కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకటి ఒకేలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళం. మేమైనా మాది కమర్షియల్ ఛానల్ కాదు, డబ్బులు వస్తాయని ఆలోచించలేదు, వ్యూస్ ఆలోచించలేదు. మంచి కంటెంట్ మిమ్మల్ని పిలవడానికి కూడా కారణం ఏంటంటే, మనసులో ఉన్నది మాట్లాడేవాళ్ళు కావాలి, నాకు ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. మీరు జెన్యున్గా ఏం చెప్పారు, నా మనసులో ఇది ఉంది కానీ బయటికి నేను ఇలా ఉంటాను, అందుకని మిమ్మల్ని పిలిచాను నేను ఈ టాపిక్ మీద మాట్లాడడానికి. రెండవది, విజయిజం మీరు స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ చూశాను, మీరు చివరిలో ఇచ్చిన క్రెడిట్స్ జనరల్గా అలా ఇవ్వడానికి డబ్బులు పుచ్చుకుంటారు ఎవరైనా. అందులో మీరు రాయించుకున్న పాటలోనూ మా ఛానల్ గురించి చెప్పారు, స్వప్న గురించి చెప్పారు, మీరు ఎవరెవరి వల్ల ఇన్స్పైర్ అయ్యారో. సరే ఫస్ట్ ఎలాగో రాము గారు అనేది అది మనం చెప్పక్కర్లేదు. అవన్నీ మీరు రాసిన తర్వాత నేను మీ ఇంటర్వ్యూలు చూశాను మీరు చేసినవి. వాళ్ళకి మీరు పబ్లిసిటీ ఇవ్వడానికి మామూలుగా అలాంటి కమర్షియల్ ఇది చేస్తే కనుక 30,000 40,000 ఛానల్కి తగ్గట్టు పుచ్చుకుంటారు. అవునండి. ఒక ఆవిడ ఎవరో టైలరింగ్ చేసి ఆవిడకి మీరు ఫ్రీ పబ్లిసిటీ. అంటే మీరు ఏంటంటే అదంటే మీరేం ఫీల్ అవ్వరు కాబట్టి నేను మీరు రాజులు అనే పదాన్ని ఉపయోగిస్తాను ఎప్పుడు. రాజులు ఎలా అయితే కనుక ఉదారంగా చేస్తారో, అంటే ఒక పేరు ఉంది కదా, ఆ ఉదారంగానే మీరు మేఘనాన్ని తీసుకురావడం కానీ, ఇలాగ ఆవిడ చేయడం, ఇంకా అమ్మాయి ఇజం పోరిది ఒకటి చేశారు, ఇట్లా కొన్ని మీరు నేను చూసినంత వరకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీరు ఏమి స్వార్థంతో చేయలేదు. అందుకని నాకేంటంటే కమర్షియల్ కాకుండా నిజాయితీగా మీరు చేస్తారు కాబట్టి నాకు మీ విజయిజం అనే పేరు మీకు సరిగ్గా సరిపోయింది. ఏదో ముఖస్థితికి నాకు పొగడాల్సిన అవసరం లేదు, మీ వల్ల నాకేం రూపాయి, నా వల్ల మీకు రూపాయి ఏం రావు, ఇద్దరికి ఏ ఉండదు వైజయంతి గారు. నేను చెప్తున్నాను కదా, ఉషశ్రీ గారు హాయి అనే ఆ వర్డ్ నాకు చాలా ఇష్టం. అది వింటేనే హాయిగా ఉంటుంది. అవును. ఎప్పుడు ఉంటుందంటే ఆయన స్వభావం అది కాకపోతే ఆ హాయి నాకు ఎక్కదండి. అది మీ దగ్గర కూడా అంతే. మీరు ఏదైనా చెప్పినా, మాట్లాడినా, పంపినా నాకు అది తెలియని కథ ఏం కాదు. 100 సార్లు అలాంటి కథలు ఉన్నవే, అసలు మనం కొత్త క్రియేట్ చేసినవి కూడా కాదు, తెలియని ఏం కాదు. అసలు నాకు బోర్ కొట్టాలి చదవాలంటే. కానీ అది మీరు నాకు ఎంత బాగుంటుందో, అది హాయిగా అనిపిస్తుంది చదవడానికి, చాలా హాయిగా ఉంది. ఎందుకంటే నాకేం కావాలో అందరూ దొరికింది నాకు. అది మీ మనసుకు నచ్చడం వల్ల అది చాలా హాయిగా ఉంది. ఎందుకు ఆ శైలి కానీ, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కానీ, ఆ టైటిల్స్ కానీ చాలా నచ్చుతాయి నాకు. ఇప్పుడు కొన్ని ఏంటంటే కాలానుగుణంగా వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు కదా. అది అందుకని నేను ఫ్యాన్ పెట్టుకోను, విసనకరతో విసురుకుంటాను అంటే మరి న్యాచురల్ కదా, అది ఆర్టిఫిషియలే. అవును, విసనకర న్యాచురల్. మనం విసురుకుంటూ ఉంటే పనులు అవదిగా మనకి సులువుగా పని అవ్వాలి. అసలు ఫ్యాన్నే ఇప్పుడు అదేమంటారు దాన్ని, రిమోట్తో ఆన్ చేసేస్తాం. అవును, లేకపోతే చప్పట్లు కొడితే ఆన్ అయిపోతుంది. అవును అవును. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, మనం వచ్చి కూర్చుంటే ఆన్ అయిపోతుంది. అవును, సెన్సెస్ తోటి వచ్చేస్తున్నాయి కదా అవన్నీ. మనం ఇంకా విసురుకుంటాము అంటే మంచిదే, చాలా మంచిది. ఇప్పుడు వాతావరణం ఎలా అయిపోయిందని మనం బయటకు వెళ్ళి కూర్చున్న గాలి వేయట్లేదు, చెట్లు కూడా కదలట్లేదు. అవునండి, అవి కూడా మొరాయించేసాయి. చెట్లు గాలి కూర్చుంటే బాగుంటుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, చెట్ల కింద కూర్చుంటే గాలి దోమలు కొడతాయి. కాబట్టి అలా ఫ్యాన్ నుంచి ఏసీ దాకా వచ్చాం కదా, నాకు అలా బయట దోమలు కొట్టడం అయి నాకేం గుర్తులేదు. అవి కూడా పెరుగుతున్నాయి మనతో పాటు, మన అరాచకంతో పాటు అవి కూడా పెరగవా చెప్పండి. బయట పడుకోవడం ఇంక వేరే దారే ఉంది. అసలు అన్నీ మారినట్టుగానే క్రిమికీటకాలు కూడా మారుతున్నాయండి. వాళ్ళ వస్త్రధారణ ఎలా అయితే యాక్సెప్ట్ చేయాలో దోమలు కూడా యాక్సెప్ట్ చేయాలి. 16th floor లో ఉంటాం, అసలు ఇంత పైకి రావంట దోమలు, రాలేవంటవి. కానీ ఎలా వచ్చేస్తున్నాయో తెలుసుకుంటూ లిఫ్ట్లో వచ్చేసినాయి మాతో పాటు. అంతేగా చెప్పారు ఎవరు, లిఫ్ట్లో వచ్చేసినాయి. ఇంకోటి మనం ఇంకో రకంగా ఆలోచించాలంటే, మరి దోమలు ఏం చేస్తే వాటికి కావాలి, వాటి ఫుడ్ కావాలంటే మన దగ్గరికి రావాలి. సో దోమలు అనుకోవడానికి కూడా లేదు, ఎవరిని ఏమి అనే హక్కు పాట ఉంది కదా పుష్పాలు. పులేమో మేకని తినేస్తుంది, మేకేమో గడ్డిని తినేస్తుంది, గడ్డేమో పైన వాతావరణం నీళ్లు పడితేనే కదా గడ్డి పెరుగుతుంది. అలా ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని పాట ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ పాట. పులొచ్చి కొరికింది పీక అని. అలాగా పుల్ని అనుకోవడం, మరి పులి ఫుడ్ మేకే కదా, అంతే, మేక ఫుడ్ గడ్డే. అది మరి ఏమవుతుంది?
అందుకని అలా అన్నిటినీ ఆ పాట యాక్సెప్ట్ చేయాలి మనం. చాలా అలా యాక్సెప్ట్ చేయాలి. అంటే అది ఇంక జీవితం తప్పదు. అందుకని మనం ఈ రోజున మొదలుపెట్టింది డ్రెస్ కోడ్ నుంచి. డ్రెస్ కోడ్ నుంచి సరే, ఎక్కడికో ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇది అంటే- మనం కాలక్షేపంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ఛానల్ గురించి మాట్లాడడానికి కూడా కారణం, వేరే వాళ్ళదైతే మనం మాట్లాడము. మంది మీరు కమర్షియల్ కాదు, మేము కమర్షియల్ కాదు, ఒకటి. రెండోది అంటే ఇలాంటి ఒకటి ఆలోచనలు ఉన్న వైజయంతి వాళ్ళు. గారు, మీకు నాకు చాలా తేడా ఏంటంటే మీ ఛానల్లో నాలెడ్జ్ ఉంటుందండి. మీరు చెప్పిన దాంట్లో అలాని కాదు, ఎవరి నా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఛానల్లో పంథా నాలెడ్జ్ అండి. ఏమి ఉండదు, జస్ట్ ఊరికి అలా పెద్దగా దానివల్ల ఉపయోగపడటాలు అనేది ఏమి ఉండదు. మీది మరి ఉపయోగం కదా, ఎక్కడ మీరు ఎవరెవరినో కలిసి గొప్ప గొప్ప వాళ్ళని కలిసి వాళ్ళకి ఇచ్చి అది అలా మీరు కమర్షియల్గా కాకుండా ప్రజలకు మీరు చాలా చాలా ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు నేను ఎన్నో చూసి ఎన్నో నేర్చుకున్నాను, ఓ ఇలా అవుతుందా, ఇంత కష్టపడ్డారా అని తెలుస్తుంది. అలా నా ఛానల్లో ఏముంటుందని ఏమి ఉండదు, కంటెంట్ పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ నా కోసం నా తృప్తి కోసం తప్ప ఉపయోగపడ్డాలు ఏమి ఉండవు. అలా ఏం లేదులేండి, కానీ ఏదైనా అది మనం ప్రారంభించినప్పుడు మామూలుగా మొదలవుతుంది, తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది అనేది. నాకేంటంటే నాకు ఉపయోగపడింది ఏంటంటే, నాకు చదువు లేదు, ఇంగ్లీష్ రాదు, నాలెడ్జ్ లేదు, అయినా కూడా నేను అలా డబ్బుల కోసం కాదు అలా పెట్టినందుకు. అంటే ఇప్పుడు ఏదో రాము చెల్లెలు కదా అని ఏదో కొంతవరకు, కానీ కొంతవరకు వెళ్తుంది అది, తర్వాత తను రాడు కూడా, మరి నేను అడగను కూడా. కానీ తను వచ్చాడు. చక్రి రాము ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, వాళ్ళిద్దరు కలిసి చేసిందంటూ ఏమీ లేదు. అవును, చక్రి కూడా చాలా బిజీగా ఉంటారు. వాళ్ళిద్దరూ రావడం అనేది నాకు సక్సెస్. కరెక్ట్ అది. తర్వాత ప్రకాష్ బుక్ కూడా మంచి పేరు వచ్చింది, అది నేను తీసుకున్న డెసిషన్, తనేమని అడగలేదు నా ఛానల్లో. అవును, మీరు చేశాక నేను కూడా చేశాను అతనితో. సో అలా నాకు ఆ తృప్తి. ఇప్పుడు మీరు కానీ, స్వప్న కానీ, రాము కానీ, చెప్పి వీళ్ళందరూ నాకు నచ్చిన వాళ్ళు. సో వీళ్ళతో చేయడం అనేది నాకు ప్రతిసారి నేను చాలా సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఈ మేఘనాతో చేసిన సమాధానం నా విజయం కూడా చాలా బాగుంది. ఓ వ్యూస్ ఎక్కువ కాదు కానీ చూసిన వాళ్ళందరికీ బాగుంది. అది ఏదైనా చెప్పాం కదా, చాలా కమర్షియల్ కాదు కాబట్టి, సెన్సేషన్ లేదు కాబట్టి. నాది శిరాశ్రీ గారిది నాది అవన్నీ నేను సాటిస్ఫైడ్. అర్థమైనందుకు చాలా మంది చెప్తారు అలా కాదండి, మీరు అవి కొంచెం రూట్ మార్చుకోండి, ఇలా చేస్తారు. మన ఇజం మనదే. నా ఇజం ముందు మీరు అర్థం చేసుకోండి, నేను కమర్షియల్ కోసం వ్యూస్ కోసం కాదు, నేను ఒక కారణంతో చేస్తున్నాను, అది నచ్చాలి అని. శివ కూడా నేను ఏం చేశానంటే మెయిన్ యాక్టర్స్ని పిలవలేదు, నాగార్జున గారు, అమలా గారు వాళ్ళని పిలవలేదు. అవును, నేను పిలిచింది ఎవరంటే ఫైటర్స్ని పిలిచాను, ఫైట్ చేసిన వాళ్ళు. అవును, చూశాను. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అందులో. చాలా అసలు వాళ్ళని ఐడెంటిఫై తీసుకురావడం గ్రేట్. అసలు వాళ్ళని తీసుకొచ్చా, దానికి శివనాగేశ్వరరావు గారు హెల్ప్ చేశారు. ఆయన చేయకపోతే మళ్ళీ నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఆయన చెప్తే ఆయన అర్థం చేసుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చారు. సో అలా అనమాట. తర్వాత వాళ్ళందరితో మాకు ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి అనుబంధం. ఆ సినిమా అప్పటి నుంచి శివనాగేశ్వరరావు గారు వాళ్ళతో బాగా అనుబంధాలు. ఎవరి పనులు వాళ్ళు ఉంటాం, కానీ టైం వచ్చినప్పుడు ఇలా అంతే కదా, అది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి, అవసరాన్ని ఒకసారి హలో అనుకోవాలి. వాళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక ముఖ్యమైన పనిలో ఏదో సాధించడానికి ఏదో ప్రయత్నంలోనే ఉంటారు అందరూ. సక్సెస్ ఎంత అయింది, డబ్బులు ఎంత వచ్చినాయి అనేది కాకుండా పని మీద ఇంట్రెస్ట్. అది పని మీద. రాము టీం అందరూ ఏంటంటే పని మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు డెన్కి వెళ్ళాం అనుకోండి, అసలు ఎవరెవరు వంక చూడరు. మనం వెళ్ళాం కూడా వాళ్ళకి అర్థం కాదు, చూపు కూడా తిప్పరు, హలో అని కూడా చెప్పరు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. నేను చూశాను, స్వయంగా వచ్చి చూశాను నేను. ఇప్పుడు ఎవరో ఒక లేడీ వచ్చి నుంచుంటే ఎవరా అని చూస్తాం కదా, మనమైనా చూస్తాం, ఎవరా వీళ్ళు అని చూడరు. వాళ్ళ పని వాళ్ళకి. చూశాను, ఆయన డిసిప్లిన్, అది పని డిసిప్లిన్. రాము గారు నేర్పిన డిసిప్లిన్. వాళ్ళ టీం అందరూ అలాగే ఉంటారు. ఓకే, మళ్ళీ ఫైనల్గా మీకు మీ విజయజంకి కూడా మళ్ళీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫైనల్గా మీరు ఈ డ్రెస్ కోడ్ అభిప్రాయాల్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే మన్నించండి. అస్సలు అది మనం మన్నించమని అడగక్కర్లే, ఎవరి అభిప్రాయం వాళ్ళని చెప్పాలి. మనం ఎవరిని విమర్శించలేదు, కించపరచలేదు, మన అభిప్రాయాన్ని మనం చెప్ప ఇలా బంటే బాగుంటుంది అభిప్రాయాలు వాళ్ళే. అంతే. అది ఇప్పుడు మనం ఒక ఛానల్లో, ఇప్పుడు మీది నాది సొంతం, మీ వ్యూస్ ఛానల్ మీ సొంతం, విజయజం నా సొంతం. అవును, ఒక ఛానల్లో పనిచేస్తుంటే అలా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం. అవును, అవును, మనం వాళ్ళకి తగ్గట్టే మాట్లాడాల్సి వస్తుంది. ఇది మనకి ఆ రెస్ట్రిక్షన్ లేదు కదా, మనకు లేదు కాబట్టి మనం చెప్పగలిగాం. మనకు ఒక బాస్ ఉన్నారు అనుకోండి, ఆయన ఏం చెప్తే అంతే కదా, కాబట్టి మనమే బాస్, ప్రాబ్లం లేదు. లేదా ఇప్పుడు స్వప్న అనుకోండి, తను చాలా చాలా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి బాస్ అనేవాళ్ళు ఉండరు. తను ఏం చెప్తే వాళ్ళు అదే కరెక్ట్ అని, స్వప్న గారు చెప్పారంటే అదే కరెక్ట్ కాబట్టి మీ ఇష్టమైనట్టు చెప్పండి అంటారు. అక్కడ తనకు అంత ఉంది కాబట్టి. కొంతమందికి పాపం అలా కుదరదు కదా, అందుకని ఏదో మాట్లాడతారు, ఏదో రాసుకొస్తారు, చూసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నేను తర్వాత నేను అనుకుంటాను, అవునులే పాపం అమ్మాయి కొత్తగా వచ్చింది, వాళ్ళు బాస్ చెప్పింది చేయాలి కదా, ఆయన ఇచ్చిన క్వశ్చన్సే మాట్లాడాలి కదా, ఎందుకు నేను అలా అనుకుంటాను మళ్ళీ. అంతే, కరెక్ట్ అండి. మీకు మళ్ళీ ప్రత్యేకంగా కష్టం, మీరు అంటే ఓపిక చేసుకుని మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది
ఎలా అంటారంటే ప్లెజర్ ఈజ్ మైండ్. నాకు కూడా మీతో సంతోషం. కూర్చోవడం మాట్లాడడం అనేది చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడో భిన్నత్వంలో ఏకత్వాలు, ఏకత్వంలో భిన్నత్వాలు ఉంటాయి. ఆ రెండు ఎంజాయ్ చేస్తాను నేను. సంతోషం అండి అది. ఓకేనండి. ఏదైనా మనం ఇప్పుడు చాలా ఒక ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, మన అభిప్రాయాలు కలవు, కానీ వాళ్ళంటే మనకు చాలా ఇష్టం. అవును. ఎందుకంటే వాళ్ళకి మన మీద వాళ్ళకున్న అభిమానం మనకు అర్థమవుతుంది. అక్కడెక్కడో సోల్ కనెక్షన్ ఉంటుంది. అవును, కరెక్ట్ అండి, అది కరెక్ట్. అది ఒకే అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఏమీ మనకు స్నేహం కుదరదు. దానికి దీనికి సంబంధం లేదు అసలు. అసలు. స్నేహం అనేది ఇంకా లోపల నుంచి రావాలి. అంతే, అది అది దానంతటి అది రావాల్సిందే, కానీ ఒకళ్ళు పుట్టించేది నా కాదు. ఫ్రెండ్స్ ఎవరు రత్న నేను కానీ రేణుక నేను కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అసలు అభిప్రాయాల్లో చాలా తేడాలు ఉంటాయి, కానీ చాలా చాలా క్లోజ్. ఎందుకంటే వాళ్ళు కష్టంలో పరిగెత్తుకు వస్తారు. నేను ఏం మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థం అవుతుంది. సరేలే కానీ నీకు అలా నచ్చింది కదా చేసుకో అంటారు. బాధతో కాదు, ప్రేమతో. అంతే, అవును అవును, కరెక్ట్ అది. ఇప్పుడు చాలా మందికి డబ్బుల కోసం ఆలోచించకుండా, వ్యూస్ కోసం ఆలోచించకుండా, అసలు ఇక్కడ ఏ సబ్జెక్టు లేకుండా ఎందుకు చేస్తున్నావు అనేది ఒక సిల్లీగా కూడా ఉండొచ్చు. కానీ అది తప్పలేదు. అది మీ ఆలోచన, కోసమే అంతే. అది అది మీ ఆలోచన, ఆ. అంతే. మీ ఆనందం కోసం అవునండి. చేసుకుంటున్నారు. సో నాకు అందుకని ఓకేనండి. నాకు ఎవరిది తప్పని అందుకు అనిపించదు. వాళ్ళు నా కోసమే కదా చెప్తారు, వాళ్ళకి ఏం పోయింది అనుకుంటారు. కరెక్టే అది, ఆ మాట కరెక్టే. అసలు ఒక మనిషి కోసం టైం తీసుకుని చెప్పడమే గ్రేట్ ఈ రోజుల్లో. ఎగ్జాక్ట్ అండి. అంతే తప్ప వాళ్ళు నాకేంటి పిచ్చి సలహాలు ఇచ్చారని అనుకోకూడదు నా ఉద్దేశం. వినగానే అనిపిస్తుంది నాకు, అబ్బా నాకు తెలియదా వీళ్ళు చెప్తారు అని అనుకుంటాను. కానీ మళ్ళీ తర్వాత అర్థం చేసుకుంటాం మన కోసమే కదా. ఏమనిపిస్తుంది అంటే, అవును అదేంటి వాళ్ళకేంటి మధ్యలో, నా కోసమే కదా చెప్పారు, మన దగ్గర ఉండే చనువు కొద్దీ చెప్పారు, చేస్తాం లేకపోతే లేదు, దాని కోపం ఎందుకు అనుకుంటాను అనమాట. కరెక్టే. అందుకే స్వప్న నెప్పెట్టే పాజిటివిటీ అంటున్నాను. బాగుంది, ఈ పదం బాగుంది. మీరు అత్త ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా కత్తితో పొడిచేసాడు అనుకోండి, కత్తికి ఎంత నెప్పెట్టిందో, వాడు ఎంత కష్టపడ్డాడు అంటారు, కానీ వాడు దుర్మార్గుడు కత్తితో పొడిచేసాడు మాత్రం మీరు అనుకోవాలి. అందులో కూడా రెండో సైడ్ ఆలోచిస్తారు అది. ఓకేనండి, ధన్యవాదాలు ప్రత్యేకంగా మీకు. మీకు కూడా ధన్యవాదాలు అండి, చాలా సంతోషం. చాలా మాది పరస్పరం మనం అనుకోవడమే, కానీ ఇది ఈరోజు విజయ్ గారితోటి, అంటే విజయిజం ఛానల్ పెట్టిన విజయ్ గారితోటి వైజయంతి మాటామంతి. నాకు నమస్కారం. వైజయంతి పేరు ఎప్పుడు చాలా ఇష్టం అండి. కొన్ని పేర్లు ఇష్టం ఉంటాయి కదా, అలా ఇష్టం వైజయంతి పేరు అంటే. మాకు చిన్నప్పుడు వైజయంతి మూవీస్ తెలుసు ఫస్ట్. అవును. తర్వాత ఏమో చక్రవర్తి వాళ్ళ అక్కగారి పేరు వైజయంతి. ఆ, ఆవిడ కూడా చాలా పెద్ద, చాలా మంచి ఆవిడ, చాలా స్పెషల్ అమ్మాయి. చాలా అక్కడ యుఎస్లో చాలా మంచి మెరిట్ స్టూడెంట్. ఓకే. చాలా బిజినెస్లో అయ్యి చాలా బాగా సంపాదించారు, చాలా బాగా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు. అలా తెలుసు. తర్వాత కథల్లో వైజయంతి అని ఉంటాయి కదా, అంటే మహారాణులు వాళ్ళు అవును, ఉంటారు, రాయల్ ఫ్యామిలీస్. సో అలా ఎందుకంటే ఆ వైజయంతి పేరు మీద అందుకనమాట ఒక ఇష్టం. ఓకే. కొన్ని పేర్లు చూడండి మనం చాలా హీరోయిక్ గా ఫీల్ అవుతాం. అవును, అలాంటి పేరా? నాకు చిన్నప్పుడు రాజు అంటే చాలా, మేము రాజులే కదా, రాజు వింతే ఉంది, అయినా నాకు రాజు పేరు చాలా ఇష్టం. అంటే హీరోగా ఫీల్ అయ్యేదాన్ని. ఎవరికైనా రాజు అని పేరు ఉంటే వాడు హీరో నా దృష్టిలో. అది మీ ఎగ్జిస్టెన్స్ కూడా మర్చిపోయి మీరు ఫీల్ అయిపోయారు. మేము రాజులే కదా, మేము రాజులు కాకపోతే ఏదో రాజు అనే దాని మీద ఇంట్రెస్ట్, ఏంటో రకరకాలు కొన్ని పేర్లు అలా నచ్చుతాయి. అలా అన్నమాట. అలా వైజయంతి అంటే అదేదో చాలా పెద్ద రాయల్ ఫ్యామిలీస్ రాణులు వాళ్ళు గుర్తొస్తారు అనమాట. ఓకేనండి, అలా బాగుంది. నమస్తే అండి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.